We have Brother Cephas Bethlehem, we bring the God's word. And the మధ్యలో Cephas Bethlehem నుండి హౌస్ ఆఫ్ వర్షిప్ నుండి వచ్చిన దేవుని వాక్యం మన మధ్యలో షేర్ చేసుకుంటాం. నేను మరొకసారి మీ మధ్యలో నిలబడి మాకు అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాను. ஆகவே ஆண்டவர் இன்னொரு முறை உங்கள் மத்தியிலே வந்து தேவனுடைய ஊழியத்தை வார்த்தை சொல்லும்படியான தேவன் இந்த கிருபை கொடுத்தபடியால் தேவனை ஸ்தோத்திரிக்கிறேன். గత వారం అంతా కొంచెం అస్వస్థతగా ఫ్యామిలీ అందరూ బాగలేడ ఉన్నప్పుడు అందరూ మై ప్రేయర్స్ ఐ గాట్ హీల్డ్. ஆகவே சகோதரனுக்கு சற்று உடம்பு சௌக்கியமில்லை, ஆனாலும் தேவன் கிருபையாக இறங்கி சுகம் கொடுத்து இந்த நாளிலே நம்ம மத்தியில் வரும்படி செய்திருக்கிறார். సో గత గతసారి నేను మీ మధ్యలోనికి వచ్చినప్పుడు అబ్రహాం జీవితం గురించి నేను మాట్లాడుతూ వచ్చినాను. ஆகவே கடந்த சமயத்தில் வரும்போது நான் ஆபிரகாமுடைய வாழ்க்கை குறித்து நான் உங்களுக்கு சொல்லியிருக்கிறது ஞாபகம் இருக்கும். ఇంకా కొన్ని దాని గురించి నేను ఇంకా ధ్యానిస్తూ వచ్చాను. అదే కొనసాగిస్తూ వస్తాను ఈ రోజు ஆகவே కూడా. நான் போன தடவை சொன்ன காரியத்தை அதே தியானித்து காரியங்களை தேவன் எனக்கு கொடுத்த காரியங்களை உங்களோடு பகிர்ந்து கொள்கிறேன். సో మార్నింగ్ వర్షిప్ మెసేజ్ లో కూడా మనం అబ్రహాం జీవితం ఆదికాండం 22వ అధ్యాయం నుంచి మనం చూస్తూ వచ్చాం. ஆகவே 22ஆம் அதிகாரம் ஆதியாகமத்திலிருந்து ஆபிரகாமுடைய வாழ்க்கை குறித்து நாம் சிந்தித்தோம். నేను ఇంకా దానివల్ల నేను ఇంకా ప్రోత్సహించబడి అబ్రహాం జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి దేవుడు నాకు ప్రోత్సాహపరుస్తూ వచ్చాడు. ஆகவே எனக்கும் தேவன் அதன் மூலம் ஒரு உற்சாகத்தை கொடுத்து அதை திரும்ப பேசக்கூடிய சூழ்நிலை எனக்கு ஆண்டவர் உண்டாக்கி கொடுத்தார். సో అబ్రహాం జీవితంలో మనం చూసినట్లయితే ఎన్నో ఆటుపోట్లు ఎన్నో విధాల్లో దేవుడు అతన్ని తీసుకొని వెళ్తూ తనని చివరిగా బహుగా ఆశీర్వదించడం మనం చూస్తూ వస్తాం. ஆகவே ஆபிரகாமை அழைத்த தேவன் அநேக கஷ்டமான சூழ்நிலைகளிலெல்லாம் வெளியே கொண்டு வந்து அவனை ஆசீர்வதித்து அவனை ஆசீர்வாதமாக தேவன் வைத்தார். దేవుడు అతన్ని పిలిచినాడు కనుక అంత యథావిధిగా సాఫీగా ఇట్ ఈస్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్, చాలా டிஃப்ரெண்ட் வேஸ்ல వెళ్ళవలసి వచ్చింది. ஆகவே தேவன் அழைத்த போதிலும் வழி அதாவது ரோஜாப்பூ படுக்கை போன்ற ஒரு இனிமையான சூழ்நிலைகள் இல்லை, கஷ்டமான சூழ்நிலைகளிலே அங்கே அவர் முன் வந்தார். ఎందుకంటే దేవుడు అబ్రహాముకు 70 సంవత్సరాలప్పుడు నేను నీకు సంతానం ఇస్తాను, ఆశీర్వదిస్తాను, చాలా విషయాలు చెప్తూ వచ్చినాడు. ஆக 75வது ஆண்டுல தேவன் அழைத்த போது உன் சந்தானத்தை நான் ஆசீர்வதித்து அதிகமாக பலுகி பெருக செய்வேன் என்று அவனுக்கு வாக்குத்தத்தம் கொடுத்தார். దానికి ముందు నీవు నీ ఫ్యామిలీని, ఇంటిని, అందరినీ, నీ ఊరు అన్ని విడిచి నేను చూపించబో దేశానికి నువ్వు రావాలా అని చెప్పినాడు. ஆகவே ஆண்டவர் அவனுக்கு சொன்னார், உன் ஜனத்தையும் உன் தேசத்தையும் விட்டு நான் காண்பிக்கும் தேசத்துக்கு வா என்று தேவன் அவனுக்கு அழைப்பு கொடுத்தார். సో ఆ విషయాలన్నీ జరిగినవని మనం చూస్తూ వచ్చినాం. ஆகவே இவைகள் எல்லாம் நடந்தேறின என்று வாசிக்கிறோம். ఇంకా దానికి ఇంకా తదుపరి మనము నెక్స్ట్ ఈ యొక్క మెసేజ్ లో ఈ రోజు మనం చూస్తూ వస్తాం. ஆகவே அதற்கு அடுத்தபடியாக இன்னொரு மெட்டு அதாவது படி நாம் பார்க்க போகிறோம். సో ఒక వచనం చదువుకొని మనం ముందుకెళ్దాం. ஆக ஒரு வசனத்தை வாசித்து நாம் முன்னுக்கு செல்வோம். ఆదికాండము 17వ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. ஆதியாகமம் 17ஆம் அதிகாரம் 1ஆம் வசனம், ஜெனிசிஸ் 17 verse 1. అందరం కలిసి చదువుకుందాం. எல்லாரும் இணைந்து இந்த வசனத்தை வாசிக்கலாம். అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, సర్వముల్లముள்ள సర్వశక్తిగల தேவன் దేవుడు నా உனக்கு సన్నిధిలో முன்பாக నడుచుచు நடந்து கொண்டு உத்தமனாயிரு. చిన్న ప్రార్థన చేసుకుందాం. ஜெபம் செய்வோம். ప్రేమల తండ్రి, కృపల దేవ, యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మీ సన్నిధిలో చేర్చి ప్రభు జైన్ హౌస్ ఆఫ్ వర్షిప్ లో నేను కూడా చేరి ప్రభు మిమ్మల్ని స్తుతించడానికి, ప్రభు వాక్యంను ధ్యానించి పంచుకోవడానికి మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు. ప్రభా మీరు అబ్రహామును ప్రభా మీరు ఆరాధన కోరిన బలిగా కుమారుని ఇవ్వమని మీరు కోరినప్పుడు ప్రభా తెల్లవారుజామునే లేచి ప్రభా చూపించిపోయి ఆ పర్వతంలో ప్రయాణమై ప్రభా ఎంతో విశ్వాసంతో కుమారుని బలి అర్పించడానికి ముందుకు వెళ్తూ వచ్చినాడు. ఎంతో భారభరితమైన అన్రీజనబుల్
ప్రభా అన్‌థింకబుల్ అయినప్పటికిని మీ మాటకు విధేయత చూపించి ముందుకు వెళ్తూ వచ్చినారు. అదే రీతిలో ప్రభా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా నా కొరకై ప్రభా నా యొక్క పాప శిక్షనంతా ఆయన మీరు మోసి ప్రభా నాకు రావాల్సిన శిక్షను మీరు తీసివేసి నన్ను మీ బిడ్డగా చేర్చుకున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు నాకు అనుగ్రహించిన నిత్య జీవం బట్టి మీకు వందనాలు. ఆ పరలోకంలో నిత్యము ప్రభా మిమ్మల్ని స్తుతిస్తుండగా నా యొక్క స్తుతిని కూడా మీరు కోరినందుకై మీకు హృదయమార స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి బతిమలాడి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే గతసారి నేను మీ మధ్యలో వచ్చినప్పుడు అబ్రహాంని దేవుడు ఏడింతలుగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఆదికాండం 12లో మనం చూస్తే ஆகவே ஆபிரகாமை தேவன் எப்படியெல்லாம் ஆசீர்வதித்தார் என்று ஆதியாகமம் 12ஆம் அதிகாரத்திலே நாம் தியானித்தோம். ఆదికాండము 12 నుంచి 24 మధ్యలో అబ్రహాం ఒక జీవిత చరిత్ర అంతా మనం చూస్తాం. ஆகவே ஆதியாகமம் 12லிருந்து ஆதியாகமம் 24 வரைக்கும் ஆபிரகாமினுடைய வாழ்க்கை குறித்து அங்கே எழுதப்பட்டிருக்கிறது. 12వ అధ్యాయంలో 7 ఆశీర్వాదాలు ఇస్తూ 7 ఫోల్డ్ బ్లెస్సింగ్స్ అక్కడ దేవుడు అబ్రహాంకి ఇస్తున్నాడు. 12ஆம் அதிகாரத்திலே 7 ஆசீர்வாதங்கள் ஆபிரகாமுக்கு தேவன் கொடுத்தார். మీరు మళ్ళీ ఇంట్లో ధ్యానించండి. జెనసిస్ 12 1-3 వర్సెస్. ஆகவே ஆதியாகமம் 12 முதல் 3 வசனங்கள் 7 ஆசீர்வாதங்களை வீட்டிலே தியானித்து பாருங்கள். చూడండి అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు అతనితో పాటు తన బ్రదర్ కొడుకైన లోతు కూడా బయలుదేరుతూ వచ్చినాడు. ஆகவே அவன் ஆபிரகாம் புறப்பட்டு வரும்போது அவனுடைய சகோதரனுடைய மகன் லோத்தும் கூட வந்தார் என்று நமக்கு దేవుడు தெரியும். లోతును పిలవలేదు, అయినప్పటికీ వాళ్ళ అంకుల్ని ఫాలో అవుతున్నాడు. ఇట్స్ వెరీ గుడ్. ஆகவே ஆபிரகாமை தான் தேவன் அழைத்தார் ஒழிய லோத்து அழைக்கவில்லை. லோத்தோடு கூட சேர்ந்து ஆபிரகாமோடு லோத்து சேர்ந்து இருவருமாக வந்தார்கள். తెరహును కూడా దేవుడు పిలవలేదు, అయినప్పటికీ ఆయన కూడా ప్రయాణం చేస్తున్నాడు. தேராகு என்பவனை கூட தேவன் அழைக்கவில்லை. ஆனால் ஆபிரகாமோடு கூட அவன் புறப்பட்டு வந்தான். ఆదికాండము 11 27 32లో మనం తెరహును గురించి కూడా చూస్తాం. ஆகவே ஆதியாகமம் 11:27 தேராகு என்ற நபரை குறித்து வாசிக்கிறோம். అక్కడ నుంచి బయలుదేరే కనాన్ దేశానికి వెళ్ళమని దేవుడు ஆகவே அங்கிருந்து அவனை கானான் தேசத்துக்கு போக வேண்டும் என்று தேவன் சொன்னார். అయితే తెరహు కూడా వారితో కూడా తెరహు లోతు కుటుంబం వారు కూడా బయలుదేరి தேராகு மற்றும் லோத்தும் அவனோடு கூட ஆபிரகாமோடு சேர்ந்து வந்தார்கள். ఇక్కడ 31వ వచనం చూస్తే 31ஆம் வசனத்திலே கவனிக்கும் போது తన కుమారుడు అబ్రహాం భార్య అయిన శారా తన కోడని తీసుకొని కనాన్‌కు వెళ్ళుటకు కల్దీయులను ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. ஆகவே அவர்கள் எல்லாரும் புறப்பட்டு கானானுக்கு வர வேண்டியதா இருந்தார்கள். ஆகவே கல்தேயருடைய பட்டணத்தை விட்டு வந்து ஆரான் மட்டும் வந்து அங்கே இருந்து விட்டார்கள் என்று வாசிக்கிறோம். ఎందుకు ఇక్కడ హారాన్‌లోనే నిలిచిపోయినాడు? எங்கே ஏன் ஆரானிலே அவர்கள் முன்னே போகாமல் அவர்கள் நின்று ఇంకా కనాన్‌కి వెళ్ళాలా? அவர்கள் இன்னும் கானானுக்கு போய் சேர வேண்டும். బట్ ఎందుకో ఇక్కడనే చాలా దినాలు ఆగిపోయినాడు. ஆகவே இங்கே பார்க்கும்போது ஆரானிலே அநேக நாட்கள் தங்கிவிட்டார். హారాన్ అని చూస్తే ఇట్స్ ఎ బారెన్ ల్యాండ్. ஆகவே ஆரான் என்ற வார்த்தைக்கு காய்ந்த நிலம், வறண்ட நிலம் என்ற பொருள் சொல்லப்படுகிறது. కనాను చూస్తే ఫ్రూట్ఫుల్ ల్యాండ్, ఫలభరితమైనది. ஆகவே கானான் என்பது பலமுள்ள கனி கொடுக்கிற ஒரு தேசம். సో ఫలభరితమైన ప్రదేశానికి వెళ్ళకుండా చెప్పినట్లు బయలుదేరినాడు, వచ్చినాడు, కానీ ఒక చోట వచ్చి అక్కడ ఆగిపోయినాడు. ஆகவே சொன்னதை செய்தார், புறப்பட்டு வந்தார். ஆனால் போக வேண்டிய இடத்திலே போகாமல் அங்கே முன்னே அதற்கு முன்னாக நின்று விட்டார். ఎక్కువ కాలం ఉండడం దేవునికి కూడా ఇష్టం లేదు. ஆகவே அங்கே தேவனுக்கு அவன் அதிக நாட்கள் தங்குவது விருப்பம் இல்லை. తెరహు ఇక్కడే ఉందామని వారిని అక్కడ వారితో పాటు ఉన్నాడు. ஆகவே தேராகு நினைத்தார், நாம் இங்கே இருப்போம் என்று அவர் யோசித்தார். వాళ్ళ తండ్రి చెప్పాడు కాబట్టి తండ్రికి కొంచెం విధేయత, ఆయన కూడా కలిసి బయటకు వచ్చాడు కాబట్టి. ஆகவே ஆபிரகாமை அழைக்கும் போது தேராகு தகப்பன் வந்தாரே, அவர் சொல்லுக்கு நான் ஏதாயிலும் கீழ்ப்படிந்து ஆக வேண்டும் என்று அங்கே ஆபிரகாம் இருக்கிறதை கவனிக்கிறோம். బహుశా తెరహు కల్దీయుల ఊర్లో వారికి మంచి ధనవంతులు, బిజినెస్ మ్యాన్ అయి ఉండవచ్చు. ஆகவே సేల్ చేసుకుంటారు. கல்தேயருடைய பட்டணத்திலே நல்ல வியாபாரிகளாக, நல்ல மிகவும் செழிப்படைந்தவர்களாக, வளம் வாய்ந்தவர்களாய் இருந்திருக்கலாம். చాలా ఫైనాన్షియల్ సపోర్ట్, క్యాటిల్ సపోర్ట్ ఇవన్నీ వాళ్ళ ఫాదర్ నుంచి అతనికి వచ్చినాయి కనుక అతని మాటను కాదనలేక హారాన్‌లోనే ఉన్నాడు. ஆகவே அவனுக்கு அநேக ஆடு மாடுகள் காரியங்கள் எல்லாம் செல்வாக்காக இருந்தபடியால் அவன் பெரிய பணக்காரனாக இருந்தான். தகப்பன் பேச்சுக்கு கீழ்ப்படிய வேண்டிய சூழ்நிலை இருந்தது. ఆ తర్వాత తెరహు హారాన్‌లో
మృతి పొందెను. ஆகவே தேராகு அங்கே ஆரானிலே மரித்து விட்டான். చూడండి 32వ వచనం చదువుకుందాం. 32ஆம் வசனத்திலே கவனிக்கிறோம். తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారాన్‌లో మృతి పొందెను. தேராகுடைய ஆயுசு நாட்கள் 205 வருஷம். தேராகு ஆரானிலே மரித்தான். చూడండి ఆయన చనిపోయిన తర్వాత 12వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే அங்கே 12ஆம் அதிகாரம் 4ஆம் வசனத்தை பார்க்கிறோம். అబ్రాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ஆகவே அங்கே பார்க்கிறோம், ஆபிரகாம் சொன்னபடி அவன் புறப்பட்டு போனான். அப்போது அவனுடைய வயது 75 வயது உள்ளவனாய் இருந்தான். చూడండి అబ్రాము యొక్క జీవితంలో ఈ యొక్క సెపరేషన్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కనానుకు ప్రయాణం అవుతూ ఉన్నాడు. ஆகவே பிரிக்கப்பட்ட ஒரு வாழ்க்கை மிக அவசியம். அங்கே ஆரானிலிருந்து அவன் கானானுக்கு போக பிரிக்கப்படுகிறதை பார்க்கிறோம். దేవుడు తన యొక్క జీవితంలో నలుగురు వ్యక్తుల్ని నుండి ప్రత్యేకంగా దూరంగా ఉండమని దేవుడు ఆయనకు చెప్తూ వచ్చాడు. ஆண்டவர் அவனுக்கு 4 விதமான ஜனங்களிலிருந்து அவனை பிரித்தெடுக்கும்படி தேவன் சொன்னார். మొట్టమొదటిది వాళ్ళ తండ్రి తెరహు, ஆகவே முதலாவது அவனுடைய தகப்பன் தேராகு, రెండవది లోతు, 2வது லோத்து, 3 ఇష్మాయేలు, 3 இஸ்மவேல், 4 ఇస్సాకు కూడా నువ్వు అంతరంగంలో నుండి నువ్వు నన్ను ప్రేమించాలి హృదయపూర్వకంగా అని చెప్తూ వచ్చాడు. అదే మనం ఆరాధనలో చూసాం. ஆகவே அவன் நேசகுமாரன் ஏகசுதனையும் கூட அவன் பிரிக்க வேண்டும் என்ற எண்ணம் அங்கே நாம் பார்த்தோம். చూడండి నలుగురు దూరంగా వారి నుంచి నువ్వు సెపరేటెడ్ గా ఉండి నువ్వు పూర్ణ హృదయంతో నువ్వు నన్ను సేవించాలని నన్ను పూజించాలని దేవుడు కోరుతూ వచ్చాడు. ஆகவே முழு இருதயத்தோடும் முழு ஆத்மாவோடும் என்னை சேவிக்க வேண்டும் என்று ஆண்டவர் அவனிடத்திலே எதிர்பார்த்தார். ఎందుకంటే అతని పట్ల కలిగిన ఉద్దేశాలు రాబోయే తరము రాబోయే సంతానము వాటి విషయంలో దేవుడు కలిగిన గొప్ప ఉద్దేశాల నిమిత్తమై వీరిని ప్రత్యేకంగా ఉండండి, నువ్వు ఈ విషయంలో ప్రత్యేకంగా నువ్వు నన్ను పూర్ణ హృదయంతో సేవించమని అబ్రాహామును కోరుతూ వచ్చినాడు. ஆகவே இவைகள் எல்லாம் நீ பிரிக்கப்பட்டு நான் சொன்ன உத்தேசம் என்னுடைய நோக்கத்தை நிறைவேற்ற வேண்டும் என்று ஆபிரகாம் மேலே தேவன் வாஞ்சை வைத்து இருந்தார். లోతు సపరేట్ అవ్వాల్సిన కారణం ఏంటంటే వాళ్ళ అంకుల్తో ఉండి బాగా ఎన్నో విషయాలు ఆత్మీయంగా నేర్చుకోవాల్సిన వ్యక్తి ఉన్నాడు. ஆகவே லோத்து ஆபிரகாமோடு கூட இருந்து அநேக ஆவிக்குரிய காரியங்களை அறிந்த போதிலும் கற்றுக்கொண்ட போதிலும் లోతు కూడా చాలా ఆశీర్వదించబడినాడు. அதன் மூலமாக லோத்தும் ஆசீர்வதிக்கப்பட்டார். ఎందుకంటే వీళ్ళ కాపర్లకు వాళ్ళ కాపర్లకి ఎంత విస్తరించిపోయినారంటే గొడవలు వచ్చినాయి. ஆகவே அந்த பூமி அவர்களுக்கு போதுமானதா இல்லாதபடியால் அங்கே ஆபிரகாமுடைய மேய்ப்பனுக்கும் லோத்தினுடைய மேய்ப்பனுக்கும் சண்டை வந்தது. బహుశా అప్పుడు సమస్య వచ్చినప్పుడు అబ్రాహాం అంకుల్ మీరే చెప్పండి ఎలా చేస్తామని అడిగినట్టు చాలా బాగున్నాయి. ஆகவே லோத்து வந்து மாமா எங்களுக்கு எப்படி செய்ய வேண்டும் என்று நீ சொல்லும் என்று கேட்டிருந்தால் நன்றாக இருக்கும். లేదు సార్ నేను వెళ్ళిపోతాను, నాకు సుధమ సోయేరు ఆ ప్రాంతం అంతా చాలా బాగుంది, అక్కడికి వెళ్ళిపోతే ఇంకా బాగా అభివృద్ధి చెందుతానని అబ్రాహాం నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాడు. ஆகவே ஆபிரகாமை விட்டு அவன் சோதோம் கொமோராவுக்கு நேராக முகத்தை திருப்பி அங்கே செழிப்பான தோட்டங்கள் இருக்கிறது, அதற்காக நான் போகிறேன் என்று அங்கே போகிறதை பார்க்கிறோம். సో ఆ తర్వాత 13వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే 13, 14 ஆதியாகமம் 13, 14 வாசிக்கும் போது లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత லோத்து ஆபிரகாமை விட்டு பிரிந்த பின்பு ఆ తర్వాత దేవుడు అతన్ని ఆశీర్వదించడం స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. ஆகவே அங்கே பிறகு ஆண்டவர் அவனுக்கு காட்சி அளித்து அவனை ஆசீர்வதித்து క్యాటిల్ అన్ని విషయాల్లో బాగా ప్రాస్పర్ అవుతున్నాడు. ஆகவே அவனுக்கு எல்லா விதத்திலும் என்னென்ன காரியங்கள் ஆடு மாடுகள் எல்லாம் கொடுத்து ஆசீர்வதிக்கிறதை பார்க்கிறோம். ఆశీర్వాదాల గురించి ఎక్కువ చెప్తూ వచ్చినప్పుడు అబ్రాహాం అయ్యా ఇవన్నీ మీరు చెప్తున్నారు మంచిదే, నా ఇంట ఉన్న ఎలియాజరే కదా దీనికంతా ఆస్తికర్త అవుతాడు ఒక రోజు అని అంటున్నాడు. ஆகவே நீ சொல்வதெல்லாம் நல்லது ஆண்டவரே, ஆனால் எனக்கு சுதந்திரவாளி, அதாவது இந்த சொத்தை உரிமை என் மகன் இல்லை, இந்த வேலைக்காரனாய் இருக்கிற அந்த ఎందుకంటే எலியேசர் தான் அனுபவிக்க வேண்டும். ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు బహుశా 75th ఇయర్ నుంచి చెప్తా వచ్చిండొచ్చు, నాకు ஆகவே దేవుడు కుమారుని ఇస్తాడని. 75வது வயதிலிருந்து சொன்னதை ஆண்டவர் கொடுப்பார் என்று எதிர்பார்த்தவனாய் இருந்தான். 80 years వచ్చినాయి. 80 வருஷம் ஆகிவிட்டது. బహుశా పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పిండొచ్చు, నువ్వు చెప్తానే ఉన్నావు 80 వచ్చినాయి, ఇంకా ఏమొస్తారు అని అనిండవచ్చు. ஆகவே பக்கத்தில் இருக்கிறவங்க சொன்னாங்க, நீ சொன்ன ஐயா
இப்போ உனக்கு வயசு 80 இன்னும் ஒரு பிள்ளை கூட பிறக்கலையேன்னு சொல்லியிருப்பாங்க. 85 వచ్చుంటది. ఇంకా లేదు. 85 வயசு ஆயிடுச்சு, அப்ப கூட பொறக்கலன்னு లేదు சொல்லியிருப்பாங்க. లేదు దేవుడు నాకు సంతానం ఇస్తాడు. ஆ వాళ్ళు ఇసుక రేణువు, ఆకాశ నక్షత్రాల ஆ వలె ஆகவே ఉంటారని. ஆண்டவர் கண்டிப்பாக எனக்கு புத்திர சமாதானத்தை கொடுப்பார். அது அவர்கள் நட்சத்திரங்களைப் போல திரளாய் இருப்பார்கள். ఆ విశ్వాసంతో గట్టిగా పట్టుకొని దేవుని యొక్క వాగ్దానాలు పట్టుకొని ముందుకెళ్ళడము పక్కన వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నప్పుడు ముందుకెళ్ళడం చాలా కష్టం. ஆகவே தேவனுடைய வாக்குத்தத்தத்தை பிடித்துக்கொண்டு, பக்கத்திலே அவனை அவனுடைய அந்த வாஞ்சை, அவனுடைய ஏக்கத்தை அ மட்டுப்படுத்துகிறவர்கள்னாலே பிரச்சனை உருவாகிறது. నాకు నాకు తె తె నా క్లోజ్ సర్కిల్‌లో ఉన్న కొంతమందికి మ్యారేజ్ అయింది. పిల్లలు లేరు. ஆகவே என்ன அவரோடு கூட அ க சர்க க க உடன் இருக்கக்கூடியவர்களுக்கு சிலர் திருமணமாகி பிள்ளை இல்லை. వారి యొక్క హృదయ లోతులో ఉన్న బాధ కొన్నిసార్లు ఈవెంట్స్‌కి రాకపోవడం, అవాయిడ్ చేయడం ఇవన్నీ చూస్తే వాళ్ళ లోపల ఏదో చాలా బాధతో ఉన్నారు కాబట్టే వారు అందరితో కలవలేకున్నారని ஆ నాకు అనిపిస్తుంటది. ஆகவே அவர்களுக்கு பிள்ளை இல்லாத ஒரு காரணத்தினாலே, சமுதாயத்திலே ஏதாவது ஒரு சந்தோஷமான காரியங்கள் நடக்கும்போது, அவர்கள் கலந்து கொள்ளாமல் தனிமைப்படுத்திக் கொள்கிறார்கள். "போனால் உனக்கு பிள்ளை இல்லையா?" என்று கேட்பார்கள் என்ற ஒரு கவலையினாலே அவர்கள் வராமல் இருக்கலாம். ఎవరైనా బహుశా ఆ యొక్క సందర్భంలో ఎవరైనా వాళ్ళని అడిగితే వాళ్ళు బాధపడతారు గనక వాళ్ళ ఈవెంట్స్ కూడా కొన్ని ఫంక్షన్స్ కూడా రాకుండా ఉన్నారు. ஆகவே அதனால இப்படி போனால் இந்த கேள்வி விடாம கேட்டுட்டு இருப்பாங்க. "எதுவும் இல்லையா? எதுவும் இல்லையான்னு." அதோட போவாத வீட்டிலே இருந்துக்கலான்னு இருந்துடுவாங்க. నిజమే అది చాలా కష్టము. అది వారి ఎవరి నొప్పి, బాధ వాళ్ళకే తెలుస్తుంది. ஆகவே அந்த அந்த வழியில போகக்கூடியவர்களுக்குடைய நோவு அவர்களுக்குத்தான் தெரியும். மற்றவர்களுக்கு தெரியாது. వారు 40 ఇయర్స్, 45 ఇయర్స్ ఆ ఏజ్ వాళ్ళు. அவர்கள் 40 அல்லது 45 வயது உடையவர்களாக ఈ இருக்கலாம். 85 ఇయర్స్ అతను కూడా చెప్తున్నాడనుకోండి, నాకు సంతానం దేవుడు ఇస్తానన్నాడని. ஆ ప్రజలంతా ఈజీగా ఆ వ్యక్తిని అర్థం చేసుకోరు. ஆகவே 85 వయது ஒருவர் சொல்லுவார் என்றால், பிள்ளை பிறக்கப் போகிறது என்றால், அவர்கள் மனதிலே இதெல்லாம் நடக்குமான்றது தான் அவர்கள் బట్ யோசிப்பார்கள். స్టిల్ అయినప్పటికి అబ్రాహాము ఎంతో విశ్వాసంతో ముందుకెళ్తున్నాడు. ஆ இப்படி இருந்தாலும் சூழ்நிலைகள் ஆபிரகாம் விசுவாசத்திலே முன்னேற்றத்தை பார்க்கிறோம். 16వ అధ్యాయంలో ఆ భార్య అయిన షారా ఇచ్చిన అడ్వైస్‌తో ఎక్కువగా దాని గురించిన ఆలోచన, దానివల్ల వచ్చే ప్రభావం ఏ విధంగా ఉందో ఆలోచించకుండా ఆ యొక్క డెసిషన్‌కి ఆయన ముందుకెళ్ళిపోయాడు. ஆபிரகாமுக்கு 16ஆம் அதிகாரம் ஆதியாகத்தில சாராள் சொல்லுகிற ஆலோசனை கேட்டு, அதற்கு விபரீதங்கள் என்னெல்லாம் சூழ்நிலைகள் ஏற்படும் என்பதை ஆ அறியாமல் அது அவன் சொல்லுக்கு கீழ்ப்படுகிறதை பார்க்கிறோம். హాగరు వల్ల ఆయనకి ఇష్మాయేల్ జన్మించినాడు. ஆகார் மூலமாக இஸ்மவேல் பிறந்தான். అది 86వ సంవత్సరమున ఆయనకి కుమారుడు కలిగినాడు. ஆகவே 86வது வயதிலே அந்த இஸ்மவேல் பிறக்கும்போது ஆ ஆபிரகாமுக்கு 86 வயது இருந்தது என்று வாசிக்கிறோம். కావాలంటే వచనం 16వ వచనం ஆ 16:16. ஆகவே ஆதியாகமம் 16:16 கூறுகிறது, ஆபிரகாமுக்கு இஸ்மவேலை பெற்றபோது ஆபிராம் 86 வயதாயிருந்தான். చూడండి ఈ యొక్క తన యొక్క బహుశా దేవుని యొక్క ప్రణాళిక ఇదే ఉంటుందేమో అని కొంచెము ట్రాక్ తప్పినాడు. ஆகவே இதுதான் ஆண்டவருடைய சித்தமா இருக்கலாம் என்று அவன் சுய எண்ணத்தினாலே தேவனுடைய வழியிலிருந்து அவன் விலகி போனதை பார்க்கிறோம். మేబీ సారా యొక్క హిస్టరీ ఆఫ్ హెల్త్ గురించి తెలుసో ఏమో, బహుశా అందుకనే ఇట్లా పక్కకి వచ్చి ఇది కూడా ఒక మార్గం ద్వారా నాకు సంతానం అనుకున్నాడు. ஆகவே ஒருவேளை சாராளுடைய ஆரோக்கிய விஷயத்திலே கர்ப்ப பலனை பெறும் விஷயத்திலே ஏதோ இருக்கும் என்று நினைத்து, இதுதான் ఆండவர் செய்தார் என்று ஒருவேளை நினைத்து இருக்கலாம். బట్ దేవుని ఉద్దేశంలో షారై లోపల నుండి వచ్చే బిడ్డనే నేను నీ యొక్క సంతానము నేను నీకు ఇచ్చేదని చెప్తూ ఉన్నాడు. ஆண்டவர் சொல்லுகிறார், உன்னுடைய கர்ப்ப பிறப்பே உனது சரீரத்தில் வருகிற கர்ப்ப பிறப்பே உன்னுடைய பிள்ளையாக இருக்கும் என்று தேவன் சொன்னார். ఇప్పుడు 17వ వచనం మొదటి వచనంకి వచ్చే లోపలికి 17:1 ఆదియాగమத்திற்கு வரும்பொழுது, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ஆபிரகாம் 99 வயதான போது கர்த்தர் ஆபிரகாமுக்கு தரிசனமாகி,
நான் சர்வ வல்லமையுள்ள தேவன். நீ எனக்கு முன்பாக நடந்து கொண்டு உத்தமனாயிரு. చూడండి 16 అధ్యాయం 16 వచనము 17th చాప్టర్ ఫస్ట్ వర్స్ కి దాదాపు 13 సంవత్సరాల గ్యాప్ ఉంది. ஆகவே 16ஆம் வசனத்திலே 16ஆம் அதிகாரத்திற்கும் 17ஆம் அதிகாரம் 1ஆம் வசனத்திற்கும் இடைவெளி 13 ஆண்டுகள் இருக்கிறது. అక్కడ 86, ఇక్కడికి దేవుడు మాట్లాడే టైంకి 99. ஆகவே அங்கே பார்க்கிறோம் 86, 99 2ம் கழித்தால் 13 ஆண்டுகள் இடைவெளி இருக்கிறது. దేవుడు మాట్లాడలేదు అబ్రాహాముతో. அந்த அந்த 13 ஆண்டுகள் மௌனமான ஒரு காலம், தேவன் பேசவில்லை. ఆయన ఇష్మాయేల్‌తో లైఫ్ కొనసాగిపోతుంది. ஆகவே ஆபிரகாம் இஸ்மவேலோடு தன் வாழ்க்கையை பிள்ளையோடு செலவழிக்கிற நேரம் போய்விட்டது. బహుశా అబ్రాహాం కూడా ఆలోచిస్తాడు, ఎందుకు దేవుడు నాతో మాట్లాడలేదు. బహుశా ఆ ఆలోచన కూడా ఆయనకు లేకుండా ఉంది, ఎందుకంటే ఎక్కువ దీంట్లో మునిగిపోయినాడు. ஆகவே ஆபிரகாமுக்கு தேவன் என்னோடு பேசவில்லை என்ற ஒரு பாதிப்பு இல்லாதவனாக, ஏனென்றால் ஒரு அநேக நாட்களுக்கு பிறகு இஸ்மவேல் மகனாக கொடுத்தார். நேரமெல்லாம் அவனை சுற்றிலும் போய்விட்டது. తర్వాత దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు தேவன் பேசிக் கொண்டே வந்தார். వెంటనే విధేయత చూపిస్తున్నాడు. உடனே கீழ்ப்படுகிறான். చూడండి, నాకు 2-3 వచనాల దేవుడు, ఇదిగో నేను నియమించిన నా నిబంధనతో నీవు అనేక ఇవన్నీ చెప్తూ వచ్చినప్పుడు నువ్వు సున్నతి చేసుకోవాలా అని చెప్తూ వచ్చినాడు. ஆகவே அங்கே பார்க்கிறோம், ஆண்டவர் அவனுக்கு பேசி நீ வந்து அதாவது சர்க்கம்சிஷன் என்று வார்த்தை நாம் வாசிக்கிறோம். அங்கே விருத்த சேதனம் என்ற ஒரு பதத்தை வாசிக்கிறோம். தேவன் உடன்படிக்கை செய்யும்படி சொல்லுகிறார். వెంటనే దేవుడు ఇంకా ఏం చెప్పినాడు, ఇంకా అన్ని మాటలు విధేయత చూపిస్తూ ఉన్నాడు. தேவன் சொன்ன வார்த்தைகளுக்கெல்லாம் கீழ்ப்படுகிறவராய் இருந்தான். గ్యాప్ 13 years which whatever is lost. ஆகவே 13 ஆண்டுகள் నష్టపట్టు పోనది, నష్టమాగివిట్టది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కొన్ని సమయాల్లో ప్రభువుకు మనం దూరంగా వెళ్ళిపోయి ఆయన స్వరం వినడానికి కూడా మనకి ఇష్టం పుట్టదు. కొన్నిసార్లు దూరంగా వెళ్ళిపోయి ఉంటాం. ஆகவே அநேக நேரத்தில் நம்முடைய வாழ்க்கையில தேவன் பேசக்கூடாதபடிக்கு தேவனை விட்டு நாம் தூரமாய் போகிறோம். அந்த நாட்களில் தேவனிடக்கும் நமக்கும் பேச்சு வார்த்தைகள் இல்லாமல் పోయివిడుகிறது. మనకు కూడా చిన్నప్పటి నుండి సండే స్కూల్కి వెళ్ళి ఉంటాం, వాక్యం విని ఉంటాం, యవనస్తుల కూడికలకు వెళ్ళి ఉంటాం, అంతా ఉంటది. బట్ సమ్ టైం వచ్చే లోపలికి జాబ్స్ కొంచెం వేరే ఇది వచ్చే లోపలికి వాక్యంకి దూరంగా లేకుంటే మందిరానికి దూరంగా మన జీవితం మనం జీవిస్తూ ఉంటాం. ஆகவே படிப்பெல்லாம் முடிந்து வேலை வந்து வேலையிலே மிகவும் மும்முரமாக இருந்து தேவனுடைய வார்த்தை சிறு வயதிலே சண்டே கிளாஸ்க்கு அட்டன் பண்ணியிருக்கலாம். வாலிப கூட்டத்திற்கும் ஞாயிற்றுக்கிழமை தேவனுடைய வீட்டுக்கும் வந்திருக்கலாம். நாள் போக போக நாம் தேவனிடத்திலிருந்து தவறி இடைவெளி வந்துவிட்டது. ఏమన్నా ఎందుకు మీరు మందిరానికి సహవాసానికి ఆ మీటింగ్స్ రావచ్చు కదా అని అడిగితే, ஆகவே ஏன் அங்க இந்த மீட்டிங்க்கெல்லாம் வரலாமே, ஏன் சர்ச்சுக்கு வராம இருக்கிறீங்கன்னு ஒரு கேள்வி கேட்டா, ఎందుకంటే ఇక్కడ ఉన్న సేవకులు పెద్దలు అతని గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి ప్రేయర్ చేస్తూ ఉంటారు కనుక. ஆகவே அப்ப இங்க இருக்கக்கூடியவர்கள் மூப்பர்கள் ஊழியக்காரர்கள் ஒவ்வொரு குடும்பத்திற்காக ఆ ஜெபிக்கிறார்கள். ప్రేమను బట్టి వారు అడుగుతూ వస్తారు. அவர்கள் அந்த அன்பின் அடிப்படையில ஏன்பா வரலன்னு கேட்டா, ఆ అంకుల్ నాకు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి, డే సరిగ్గా లేదు, నేను పండుకోవాలి, నేను అందుకే రావటం లేదు. ஆகவே எனக்கு ராத்திரியில டியூட்டி செய்துட்டு காலத்தான் படுக்கிறேன், தூக்கம் இருக்குது, வர முடியல, பல காரணங்கள். మార్నింగ్ వర్క్ చేసే వాళ్ళు ఎక్స్టెండెడ్ అవర్స్ ఉంటాయి, సో కొన్నిసార్లు నేను రాలేను. ஆகவே நாங்கள் காலையிலிருந்து எங்களுக்கு வந்து ராத்திரி வரைக்கும் வேலைகள் இருக்கிறது. ஓவராக ஒர்க் பண்ணும் போது எங்களுக்கு வர முடியாமல் போய்விடுகிறது. కాలేజ్ పిల్లలైతే స్పెషల్ క్లాస్ వెళ్ళాలా లేకుంటే వేరే ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను రాలేకపోతున్నాను. ஆகவே காலேஜ் படிக்கிறவர்கள் இன்றைக்கு இந்த ஈவெண்ட் அந்த ஈவெண்ட் ஸ்பெஷல் கிளாஸ் என்றெல்லாம் அவர்கள் போய்விடுவார்கள். చూడండి, ఎన్ని ఎన్ని విషయాలు మనం బిజీ అయి ఉండవచ్చు, టైర్డ్ అయి ఉండవచ్చు, దేవుని మందిరంలో ప్రేమించడం మాత్రము, దేవుని మందిరానికి రావడం మాత్రం మనము ఎప్పుడు ఆగిపోకూడదు. ஆகவே நம்ம எவ்வளோ ஓய்வு, அதாவது நமக்கு களைப்புகள் இருந்தாலும் கஷ்டங்கள் இருந்தாலும் தேவனுடைய வீட்டிற்கு வராமல் இருப்பது இருக்கக்கூடாது. ఎందుకంటే దేవుని మందిరానికి పాపంతో నిండి ఉన్నవారు కూడా దేవుని మందిరానికి లోనికి రావచ్చు. ஆகவே பாவம் இருந்தாலும் தேவனுடைய வீட்டுக்கு நீ வரலாம். ఎందుకంటే దేవుని వాక్యం ద్వారానే మనం సరిచేయబడతాము, చక్కదిద్దబడతాము, ప్రభువుకు సమీపంగా రాగలుగుతాం. ஆண்டவர் வார்த்தை மூலமாகவே தான் பேசி வார்த்தையின் மூலமாய் நம்மை திருத்தி
சீர்படுத்தி மறுபடியுமாக உறவுக்கு கொண்டு வருகிறார். మందిరంకి వెలుపల లేకుంటే లోకంలో ఎక్కడో నువ్వు బిజీగా ఉన్నప్పుడు దేవుని వాక్యము నీ యొద్దకు రావడం చాలా కష్టము. ஆ ఒకవేళ వచ్చినా కూడా నువ్వు దాన్ని అంతగా రిసీవ్ చేసుకోలేవు. ஆகவே ஒருவேளை தேவனுடைய சபையை விட்டு வெளியே வந்தாலும், வெளியே இருந்தாலும், தேவ வார்த்தை உனக்கு கிடைத்தாலும், அதனுடைய ரெஸ்பான்ஸ் நீ அதற்கு கொடுக்க வேண்டிய காரியத்தை உன்னாலே கொடுக்காமல் போய்விடுகிறது. కొన్నిసార్లు మనం వింటాం గానీ మళ్ళా ప్రభు దగ్గరికి సమీపంగా రావడానికి అది చల్లారిపోతుంది. ஆகவே நாம் கேட்கிறோம், கேட்டாலும் ஆண்டவரை நெருங்கி ஜீவிக்கக் கூடாதபடிக்கு அந்த வார்த்தைகள் நமக்குள்ளே கிரியை செய்யாமல் போய்விடுகிறது. ఎందుకంటే అది పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు గనక దేవుని మందిరానికి రావాలి, వాక్యం వినాలి. ఇంకా వీలైతే ఈ దినాల్లో యూట్యూబ్‌లో గూడా మీరు మంచి వర్తమానాలు మీరు వినవచ్చు. ஆகவே இந்த நாட்களிலே நாம் தேவனுடைய வீட்டுக்கு கண்டிப்பாக வந்து தேவ வசனத்தை கேட்க வேண்டும். சமயம் இருந்தால் நல்ல செய்தியாளர்கள் யூடியூப்ல இருக்கிறார்கள். அவர்களுடைய செய்திகளை கூட நாம் கேட்க முடியும். అన్నిటికంటే యెహోవా ధర్మశాస్త్రం వాక్యాన్ని చదవాలా, ప్రభువుకు సమీపంగా రావాలనేది నేను చెప్పదలుచుకున్నది. ஆகவே தேவ வார்த்தை படித்தால் தான் தேவனுடைய சமீபமாய் நாம் வர முடியும். నువ్వు ఇంకా దూరంగా ప్రభు విషయంలో నువ్వు ఇంకా దూరంగా ఉండి ఆయన వాక్యాన్ని, ఆయన సహవాసాన్ని, ఆయన ప్రజల్ని నువ్వు ప్రేమించకపోతే నువ్వు ఈ దినమే ప్రభు దగ్గరకొచ్చి, ప్రభు ఇంటికొచ్చి ప్రభుతో ఎక్కువ సహవాసం కలిగి ఉంటూ తన ప్రజల్ని ప్రేమించడము ఆ యొక్క అవన్నీ కలిసి ఉండాలి. ஆகவே தேவனுடைய வீட்டுக்கு கண்டிப்பாக வந்து அவருடைய பிள்ளைகளோடு உறவு, தேவனுடைய உறவு, ஆண்டவருடைய வசனம் இவைகளாலே நாம் போதிக்கப்பட்டு ஒரு ஐக்கியமாக இருக்க நம்மை பழகிக் கொள்ள ఒక టైం வேண்டும். వచ్చింది, షారా చెప్పింది, ఈ దాసి కుమారుడిని నువ్వు ఇంట్లో నుంచి వెలివేయాలి, ఎందుకంటే ఇస్సాకుతో జగడమాడుతున్నాడు. ஆகவே சாராய் ஒரு நாளிலே ஆபிரகாமை பார்த்து, இந்த அடிமையின் மகன் என் மகனோடு வ வ வ சண்டை போடுகிறான். இந்த அடிமையின் மகனை நீ அப்புறப்படுத்த வேண்டும் என்று అబ్రాహాంకి சொல்கிறார். అది చాలా కష్టం, ఎందుకంటే అబ్రాహాంకి ఆ బిడ్డకు తండ్రిగా ఉన్నాడు. ஆகவே ஆபிரகாம் அந்த பிள்ளைக்கு தகப்பனாய் இருக்கிறபடியால் இந்த வார்த்தை ஆபிரகாமுக்கு ரொம்ப துக்கத்தை கொடுத்தது. అయినప్పటికీ షారా చెప్పిన మాట వినమని దేవుడు చెప్పినాడు కనుక హాగర్ని ఇష్మాయేల్‌ని పంపించేశారు. ஆகவே ஆண்டவர் சொன்னார், சாராயினுடைய வார்த்தை கீழ்ப்படி என்று சொன்னதினாலே அங்கே பார்க்கிறோம், இஸ்மவேலை அவன் அனுப்பி விடுகிறதை సో பார்க்கிறோம். ఇప్పుడంతా బానే ఉంది అని అనుకునే టైంకి ఇంకొక పెద్ద బాంబ్ లాగా వచ్చిన విషయం ఏందంటే, నువ్వు నీ కుమారుడైన ఒక్కగానొక్క కుమారుడు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని నువ్వు బలి అర్పించమన్నాడు. ஆகவே இப்படிப்பட்ட சூழ்நிலையிலே அவனுக்கு பிள்ளை பிறந்தது. அந்த ஒரே ஏக சுதனையும் ஒரே மகனையும் நீ தகன பலியாக அர்ப்பணிக்க வேண்டும் என்று ஆண்டவர் கூறினார். అబ్రాహాము యొక్క గొప్ప ఔన్నత్యం ఏందంటే, ఆ మాటకు విధేయత చూపించి తెల్లవారినప్పుడే గాడిదకి దంత కట్టుకొని తీసుకొని వెళ్ళిపోయినాడు. ஆபிரகாமுடைய உன்னத ஒரு உத்தம குணம் பார்க்கும்போது, தேவன் சொல்லும்போது அதற்கு கீழ்ப்படிந்து அவன் அதிகாலமே சேணம் கட்டி கழுதைகளோடு அவன் புறப்பட்டு போனதை நாம் பார்க்க முடியும். లాస్ట్ టైం గూడా నేను చెప్తూ వచ్చినాను. అట్లా బిడ్డని తీసుకొని పోవడము వైఫ్ అసలు ఒప్పుకోరు ఈ యొక్క దినాల్లో. ஆகவே அப்படி எடுத்து செல்வது கண்டிப்பாக தாயானவள் ஒத்துக்கொள்ளவே மாட்டாள். సో వెరీ డిఫికల్ట్ అయినప్పటికీ తెల్లవారే లేసి ఇస్సాకుని తీసుకొని వెళ్ళిపోయి బలిగా ఇవ్వడానికి ఇష్టపడినాడు. ஆகவே அதிகாலையிலே அவனை எழுப்பி அவனை கொண்டு போக ஆண்டவர் குறித்த இடத்திற்கு கொண்டு போக ஆயத்தமானான். ఆ విషయంలో నేను కొన్నిసార్లు అబ్రాహాము ఒక మనసు ఏ విధంగా ఉంటుంది, లేకుంటే ఆయన మైండ్‌లో ఏమేం వెళ్తా ఉంటాయి, అవన్నీ ఆలోచిస్తే నాకు నేనైతే ఈ కార్యము చేయలేను అనే దీనికొచ్చేసాను. ஆகவே ஒருவேளை இதை நான் என்னுடைய பர்சனல் லைஃப்ல இதை அப்ளை பண்ண இருப்பேன் என்றால், இப்படியெல்லாம் நான் செய்ய முடியுமா? ஒரே பிள்ளையை போய் கூட்டிக்கொண்டு போய் சர்வ தகன பலி செலுத்த முடியுமா? நான் செய்ய முடியாது என்று தான் நான் யதார்த்தமாய் சொல்ல முடியும். ఒకవేళ అక్కడ ఏమైనా జరిగి నేను ఇంటికొస్తే భార్య ఒప్పుకుంటుందా? ஆகவே அங்கே அகஸ்மாத்தா ஏதாவது நடந்திருந்தால், வீட்டுக்கு பிள்ளை இல்லாத வந்திருந்தால், மனைவி என்ன சொல்லியிருப்பாள்? ప్రభువు ఇస్సాకుని పొట్టేలు అక్కడ పొదలో ఉంచడము, ఇవన్నీ నా గ్రాహ్యానికి నాకు అంత విశ్వాసం లేదని చాలా సార్లు ప్రభువా నా ஆகவே విశ్వాసం ஆபிரகாம் పరీక్షించి எப்படி விசுவாசத்திலே தேர்ச்சி பெற்றவராய் எல்லாம் போகிறார், அந்த ஆண்டவர் பார்த்துக் கொள்வார் என்ற உணர்வு அவருக்கு இருந்தது என்பதை நாம் கவனிக்க முடியும். 99వ సంవత్సరం తన జీవితంలో జరిగిన ట్రాన్స్‌ఫర్మేషన్ ఎంతవరకు ఏందంటే, ప్రభువు ఏమైనా నాకు చేయుటకు, నాకు తిరిగి మళ్ళా అనుగ్రహించుటకు ఆయన శక్తి గలవాడు, సమర్థుడని అంత గొప్ప విశ్వాసం ఆయన కలిగి ఉన్నాడు. அந்த 99 வயதுக்குள்ளே ஆபிரகாம் வந்தபோது
தேவன் எதை சொன்னாலும், எதை செய்ய வேண்டும் என்று என்னிடத்தில் கேட்டாலும், நான் செய்ய முடியும். தேவனை நேசிக்கிறேன் என்று அவர் మన சொல்லியிருப்பார். జీవితంలో కూడా 10వ సంవత్సరం, 20 సంవత్సరం, 40, 50 సంవత్సరాలు పెరిగే కొద్దీ ఆయన యందు మనం విశ్వాసం అధికమవుతూ ఉండాలి. ஆகவே நம்முடைய வாழ்க்கையில, கிறிஸ்தவ வாழ்க்கையில 10, 20, 30, 40 என்று நம்முடைய தேர்ச்சி, நம்முடைய அனுபவம், ஆண்டவரோடு இருக்கக்கூடிய அனுபவம் வளர்ந்து கொண்டே போக வேண்டும். ఒకవేళ విశ్వాసంలో మనం ఎదగకపోతే ఎక్కడో సమ్‌వేర్ వి ఆర్ ల్యాకింగ్ అనేది ప్రభుతో ఉందనేది మనం గ్రహించాలి. ஆகவே நாம் ஒருவேளை தேர்ச்சி, வளர்ச்சி இல்லாது போனால், நம்முடைய வாழ்க்கையில எந்த ஒரு பகுதியிலே குறைகள் இருக்கிறது என்பதுதான் நாம் ஒத்துக்கொள்ள ఆ வேண்டும். విధంగా శిష్యులు కూడా కొన్నిసార్లు మేమెందుకు ప్రభు ఈ దయ్యాల్ని మీరు మీరు చేసినట్లు మేము చేయలేకపోతున్నామంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అంటే అప్పుడు శిష్యులు ప్రభు మా విశ్వాసాన్ని అధికం చేయండి ప్రభు అని ప్రార్థన ஒரு చేస్తామన్నారు. சமயம் சில பிசாசுகளை அவர்களால் துரத்த முடியவில்லை. ஆண்டவரை பார்த்து கேட்கிறார்கள், ஆண்டவரே எங்களால் ஏன் துரத்த முடியவில்லை என்று சொன்னபோது, ஆண்டவர் இப்பேற்பட்ட ஜாதியான பிசாசுகள் ஜெபத்தினாலும், உபவாசத்தினால் அன்றி வேறு எதுவிலும் போகாது என்று ஆண்டவர் அவர்களுக்கு எடுத்து கூறுகிறார். విశ్వాసంలో దినదినము దినదినము మనము మనకి జీవితంలో వృద్ధి పొందుతూ రావాలి. ஆகவே நம்முடைய விசுவாச வாழ்க்கையானது அனுதினம் விருத்தி அடைந்து வளர்ந்து கொண்டே போக మనం வேண்டும். ఎంతగా ప్రభు మీద ఆధారపడతామో, ఎంతగా సమీపంగా ఉంటామో, మన విశ్వాసం కూడా అంత ఎక్కువగా ఉంటుంది. ஆகவே நாம் ஆண்டவர் மீது எவ்வளோ ஆண்டவரை சார்ந்து அவரை அவர் மேல் நம்பிக்கை வைக்கிறோமோ, அவ்வளவு நம் வளர முடியும். అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అనిగా పిలువబడుతూ ஆகவே వచ్చినాడు. அதனால்தான் ஆபிரகாம் விசுவாசத்தின் தகப்பன் என்ற பெயரை பெற்றவனாய் இருக்கிறான். లోతు విషయంలో, సొదొమ గొమొర్రా విషయంలో కూడా ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ஆகவே சோதம் கொமோராவுக்காக அங்கே ஆபிரகாம் ஜெபம் ஏறெடுக்கும் பொழுது 18వ అధ్యాయంలో మనం చూస్తే 18ஆம் அதிகாரத்திலே கவனிக்கும்போது ఫస్ట్ 50 మంది ఉంటే ప్రభువా కాపాడతావా అని అడిగినాడు. முதலாவது அவர் கேட்கிறார், 50 நீதிமான்கள் இருந்தால் நீர் அழிப்பீரோ என்று கேட்டார். అలా 45, 40, 30, 20, 10 వరకు వచ్చినాడు. ஆகவே பிறகு 45, பிறகு 40, பிறகு 30, பிறகு 20, பிறகு 10 என்ற எண்ணுக்கு வருகிறார். చూడండి ఎంతగా ఆ కుటుంబం విషయంలో ప్రార్థన కలిగి ఉన్నాడో. அவர்களுக்காக எவ்வளவு ஒரு கரிசனை பாரம் கொண்டவராய் ஜெபிக்கிறார். మనము కూడా ఇతరుల విషయంలో అంతే భారం మనం కలిగి ఉండాలి. ஆகவே மற்றவர்களை குறித்த பாரம் நமக்கு இருக்க வேண்டும். నాట్ ఓన్లీ మన ఫ్యామిలీ కొరకే కాదు, వేరే ఫ్యామిలీ కొరకు కూడా అంతే భారంతో ప్రార్థన చేయాలి. ஆகவே நமக்கு எவ்வளவு பாரத்தோடு கரிசனையோடு ஜெபிக்கிறோமோ, மற்றவர்களுக்காக கூட பாரத்தோடு கரிசனையோடு ஜெபிக்க கடமைப்பட்டு ఆ இருக்கிறோம். విధంగా అబ్రహాం జీవితాన్ని మనం చూస్తే ప్రార్థన ఉంది, విశ్వాసము ఉంది. ஆகவே அங்கே பார்க்கிறோம், ஆபிரகாமுக்கு ஜீவியத்திலே ஜெபமும் இருக்கிறது, கூடிய விசுவாசமும் கூட இருக்கிறது. మనకు బాగా తెలుసు భక్త్ సింగ్ గారు కూడా ఎక్కువ విశ్వాసంతో పరిచర్యని కొనసాగిస్తూ వచ్చారు. நமக்கு தெரிந்ததே சகோதரன் பக்சிங் அவர்கள் விசுவாசத்தின் மூலமாக காரியங்களை நடப்பித்தார். ఒకసారి నేను వింటూ వచ్చాను, ఒక సహోదరుడు ఏదో దేశం నుండి బ్లాంక్ చెక్ ఇచ్చి కాన్వకేషన్ కి చాలా ఖర్చు అవుతుంది కదా బ్రదర్, మీరు ఎంత కావాలో ఇన్ని డాలర్స్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చని బ్లాంక్ చెక్ ఇచ్చారంట. ஆகவே நான் கேட்டிருக்கிறேன். ஒரு பணக்காரர் அவருக்கு ஒரு கசோலை செக்கை கொடுத்து, பிளாங்க் அது எழுதவில்லை. சகோதரனே, நீங்க கான்வெகேஷன் நடத்துகிறீர்கள். உங்களுக்கு தேவையான டாலர்ஸ் எவ்வளோ டாலர் தேவை என்று எழுதி பெற்றுக்கொள்ளுங்கள் என்று సో கூறினார். ఆ చెక్ బ్రదర్ ఎక్కడో ఇట్లా బుక్లెట్లో పెట్టేసి ఒక పక్కన పెట్టారంట. ஆகவே ஏதோ ஒரு புக்கில் வைத்து ஒரு ஓரம் வைத்து விட்டார். అది అలాగే మర్చిపోయినారు, కాన్వకేషన్ కూడా అయిపోయింది. ஆகவே அதை மறந்து விட்டார். கான்வெகேஷனும் ஆகிவிட்டது. తర్వాత అక్కడ ఉన్న కొంతమంది సిస్టర్స్ అది క్లీన్ చేస్తున్నప్పుడు రూము, அந்த రూமை சுத்தம் பண்ண சில சகோதரிகள் சுத்தம் பண்ணும்பொழுது, బ్రదర్ ఇదేదో చెక్ ఉంది ఒకసారి మీరు చూడండి అని చెప్పారు. ஆகவே அவர்கள் எடுத்த சகோதரனே, இதோ இந்த செக் அங்கே இருக்கிறது, இந்த புத்தகத்தில் பாருங்கள் என்று கொடுத்தார்கள். అప్పుడు భక్త్ సింగ్ గారికి దాన్ని గుర్తు చేసుకుని ఒక పలానా వారికి ఇచ్చినారు కదా అని ఆలోచన చేసి అక్కడ ఉన్న ఎల్డర్స్ అడిగారంట. ஆகவே அங்கே அவர் கொஞ்ச நேரம் யோசித்து அங்கே இருக்கக்கூடிய மூப்பர்களை பார்த்து கேட்டாராம். కాన్వకేషన్ ఆ బిల్స్ అన్ని మీరు సెటిల్ చేశారా అని అడిగారంట. ஆகவே கான்வெகேஷனுடைய பில் எல்லாம் நீங்கள் கொடுத்து விட்டீர்களா, கிளியர் பண்ணிட்டீர்களா என்று கேட்டாராம். ఎస్ బ్రదర్ అని చెప్పారంట. அவர்கள் பண்ணிவிட்டோம் என்று சொன்னார்கள். సో మళ్ళీ ఈ బ్రదర్ కి లెటర్ రాశారంట, బ్రదర్ థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ యూ ద చెక్, ஆ, మా నీడ్స్ అన్ని మా ప్రభు తీర్చేశాడు, సో వి ఆర్ సెండింగ్ యూ బ్యాక్ ది చెక్. ஆகவே அவர் அந்த சகோதரனுக்கு கடிதம் எழுதினார்.
சகோதரனே, நீங்கள் கொடுத்த செக்குக்காக நன்றி. ஆண்டவர் எங்களுடைய தேவைகளை எல்லாம் சந்தித்து விட்டார். இந்த கசோலையை திரும்ப உங்களுக்கே அனுப்புகிறேன் என்று நன்றி என்று அனுப்பி வைத்தாராம். చూడండి ఎంత విశ్వాసం సార్. తర్వాత మళ్ళా అమెరికాకెళ్ళినప్పుడు మీరు బ్రదర్ మీరు దీన్ని తీసుకొనిండవచ్చు గదా! మాకు రీసెండ్ ఎందుకు చేశారు అని అడిగారంట. ஆகவே அந்த சகோதரன் கேட்டாராம், "ஏன் சகோதரன், இது உங்களுடைய தேவைகளுக்கு எல்லாம் எடுத்து உபயோகப்படுத்தியிருக்கலாம்" என்று கேட்டாராம். ఐ కేమ్ టు అమెరికా టు గివ్ నాట్ టు టేక్ అన్నారంట. ஆகவே நான் அமெரிக்காவுக்கு வந்தது கொடுக்க வந்திருக்கிறேன், வாங்க வரவில்லை என்று கூறினாராம். చూడండి తన యొక్క పరిచర్య అంతా విశ్వాసంలో ఎంతగా వృద్ధి చెందుతూ వచ్చిందంటే, ఫైనాన్షియల్ మీద ఏమాత్రమైన దృష్టి గాని అది ఏమాత్రం లేదు. ஆகவே அவருக்கு இந்த உலகத்தின் செல்வாக்கு, பணம் இவைகளின் மேல் நாட்டம் இல்லாதவராய் இருந்தார். మన జీవితంలో కూడా విశ్వాసంలో మనము దినదినము వృద్ధి పొందుతూ రావాలి. ஆண்டவருடைய நாமும் கூட விசுவாசத்திலே நாளுக்கு நாள் அபிவிருத்தியாய் பெருக வேண்டும். కొన్నిసార్లు జీవితంలో వచ్చే కష్టాలకి, సమస్యలకి మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రభువు ఆల్ఫా, ఒమేగా అయి ఉన్నాడు. నెక్స్ట్ డేకి కూడా మన ప్రభువు తెలుసు కనుక మనల్ని ఆయన కాపాడుతాడు. ఆయన మనల్ని పోషిస్తాడు. ஆகவே கர்த்தர் நமக்கு ஆல்பா, ஒமேகாவா இருக்கிறார். ஆரம்பமும் முடிவுமா இருக்கிறார். நாளைய தினத்தை குறித்து கூட அவர் அறிந்தவராகவே இருக்கிறார். ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు. అయినను మీ తండ్రి వాటిని కూడా పోషిస్తున్నాడు కదా! ஆகாயத்து பறவைகளை கவனித்து பாருங்கள். அவைகள் விதைப்பதும் இல்லை, அறுப்பதும் இல்லை. அவைகளை பிழைப்பூட்டும் பரமபிதா இருக்கிறார். చూడండి మన దేవుడు మనకి జాబ్ ఉన్నా పోషిస్తాడు, లేకపోయినా కూడా ఆశ్చర్యకరమైన రీతిలో మనల్ని పోషిస్తూ వస్తాడు. வேலை இருந்தாலும் இல்லாவிட்டாலும் தேவன் ஏதோ ஒரு விதத்திலே ஆச்சரியமாக, அதிசயமாக நடத்தக்கூடிய தேவனாக இருக்கிறார். ఆ తర్వాత ఇంకా పెద్దలు అడిగారంట భక్సింగ్ గారిని, சகோதரர்கள் கேட்டார்களாம் சகோதரனை பார்த்து, బ్రదర్ కొంచెం కార్పస్ ఉంటే మంచిది కదా! ఏదైనా అవసరాలకు అన్నిటికి కొంచెం డబ్బులు ఉంటే మంచిది కదా! అని అన్నారంట. ஆகவே அவர்கள் சொன்னார்களாம், நமக்கு ஏதாவது கொஞ்சம் பணம் இருந்தால் நன்றாக இருக்கும் அல்லவா சகோதரனே என்று சொன்னார்களாம். అందుకు భక్సింగ్ గారు అన్నారంట, ఎందుకు మనకి లంసం డబ్బులు? ఏ క్షణంలో ప్రభు అడిగితే ఆ సమయంలో ఇస్తున్నాడు కదా! ఎందుకు మనకి అంత అమౌంట్ అన్నాడంట. ஆகவே தேவன் நம்ம கேட்கும்போது அவசரத்திற்கு எந்த தேவையோ அந்த தேவை கொடுக்கிறார். நாம் ஏன் இவைகளை வைத்துக் கொண்டிருக்க வேண்டும் என்று అంటే கூறினார். అనేక సార్లు ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన్ని అడగాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ஆகவே தேவன் அவர்களை கேட்க வேண்டும் என்று சில நேரத்தில் அப்படி இருக்கிறது. చూడండి ఒక తండ్రి ఉన్నాడు. ஒரு தகப்பன் இருக்கிறார். పి ఇద్దరు పిల్లలున్నారు. 2 குமாரர்கள். ఒకడొచ్చి ఆయనకి అవిధేయత చూపిస్తూ అతని మాటకి ఏమాత్రం విధేయకుండా తండ్రిని నొప్పిస్తూ వెళ్తూ ఉన్నాడు. ஆகவே தகப்பன் வார்த்தை கேட்காமல் மன நோவை உண்டாக்கி அந்த பையன் போகிறான். ఇంకొక బిడ్డ తండ్రిని ఇష్టపడుతున్నాడు, గౌరవిస్తున్నాడు, మాటకు విధేయత చూపిస్తున్నాడు. ఆయన చెప్పినదంతా ఆయన మనసులో ఏది ఉందో అదంతా ఇతని రెండో కుమారుడు నెరవేరుస్తున్నాడు. ஆகவே 2வது குமாரன் தகப்பன் சொல்வதை எல்லாம் கேட்டு அவர் மனதின் விருப்பத்தை நிறைவேற்றுகிறான். ఇప్పుడు తండ్రి ఇద్దరు తన పిల్లలే కాబట్టి వారి మీద ప్రేమ ఉంటుంది. ஆகவே பிள்ளைகளா இருப்பதினால் தகப்பனுக்கு అయితే அந்த తన హృదయం మీద ఎవరి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు? யாருக்கு அதிகமான பிரிஃபரன்ஸ் அல்லது முதலிடம் తన கொடுப்பார்? హృదయంలో ఉన్నది ఎవరికి ఎక్కువ షేర్ చేసుకోవాలని ఇష్టపడతాడు? யார் தன்னுடைய இருதயத்தில் இருக்கக்கூடியதெல்லாம் அவனுக்கு பகிர்ந்து கொடுப்பார்? ఎవరైతే అతనికి విధేయత చూపించి తనని హక్కున మాట నెరవేరుస్తారో ஆகவே யாரை அவருக்கு வார்த்தை கேட்டு கீழ்ப்படுகிறானோ అదే அவனுக்கு. రీతిలో మనం కూడా ప్రభుని అనేక సార్లు ఆయనను హత్తుకొని ఆయన మాట విధేయత చూపించి ఆయన చిత్తం నెరవేర్చే వారమైతే మనకు కూడా దేవుడు అన్ని సమకూర్చేవాడుగా అన్ని సమయాల్లో ఉంటాడు. ஆகவே அங்கே பார்க்கிறோம், ஆண்டவர் கூட நாம் கீழ்ப்படியும் போது அவர் அந்த நேரத்திலே நமக்கு உதவி செய்கிறார். త్వరగా ముగిస్తాను. అబ్రహాముకి 4 విషయాల నుండి దేవుడు సెపరేట్ చేస్తూ వచ్చినాడు. முதலாவது 4 விஷயங்களிலிருந்து ஆபிரகாமை தேவன் తన பிரித்தெடுத்து, తండ్రైన తెరహు, தந்தையாக தேராகு, అన్న కుమారుడైన లోతు, அண்ணன் குமாரனாகிய லோத்துவினிடத்திலே, 3 ఇష్మాయేలు, 4 ఇస్సాకు. 3வது இஸ்மவேல், 4வது ஈசாக்கு. మనల్ని కూడా దేవుడు ప్రత్యేకంగా ఉండండి, మీరు ఈ లోకంలో జీవిస్తున్న మీరు ప్రత్యేకంగా ఉండండి, అప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ஆகவே தேவன் கூறுகிறார், நீங்க பிரிக்கப்பட்ட வாழ்க்கை செய்யுங்கள், உங்களை நான் கனப்படுத்துவேன் என்று. ప్రత్యేకంగా ఉండండి అని ఎక్కడ చెప్తున్నాడని నేను కొంచెం ధ్యానిస్తూ కొంచెం నేను చూస్తూ వచ్చినాను. ஆகவே பிரிக்கப்பட்ட வாழ்வை குறித்து படித்து தியானித்த பொழுது, దయచేసి మనము సంఖ్యాకాండం 6వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదువుకుందాం మార్చి మార్చి. ஆகவே என்னாகமம் 6ஆம் அதிகாரம்
నంబర్ దయచేసి అందరం చదువుకుందాం. నంబర్ చాప్టర్ 6 முதல் 8 வசனங்கள் மாறி மாறி வாசிக்கலாம். మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. సెకండ్ వర్స్ చదవండి. நீ இஸ்ரவேல் புத்திரரோடு ஸ்ரீ சொல்ல வேண்டியது என்னவென்றால், புருஷனா இஸ்ராயேலும் கர்த்தருக்கென்று விரதம் பண்ணி கொண்டவர்களாய் இருக்கும்படி நசரே விரதம் ஒரு விசேஷித்த பொருத்தனை பண்ணினால். మూడో వచ్చం నేను ద్రాక్షరసపు చిరకనైనను మద్యపు చిరకన త్రాగవలదు. ఏ ద్రాక్షరసం త్రాగవలదు, పచ్చివి కానీ ఎండినవి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. நான் நசரேயனாகி இருக்கும் நாளெல்லாம் திராட்சை செடி விதை முதல் தோல் வரையும் உள்ள செய்யப்பட்ட யாதொன்றையும் புசியாமல் இருக்க வேண்டும். అతడు నాజీరు ఒకటకు మొక్కుకునే దినములన్నిటిలో మంగళకత అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తనను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలెను. அவன் கர்த்தருக்கு என்று விரதங்களை நாளெல்லாம் யாதொரு பிரேத தண்டையில போகக்கூடாது. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రి గాని తల్లి గాని సహోదరి గాని చనిపోయిన వాని బట్టి అతను తను తాను అపవిత్రపరచుకొనవలదు. 8 చదవండి. அவன் நசரேயனாய் இருந்த நாளெல்லாம் கர்த்தருக்கு పరిశుద్ధమాய் இருப்பான். ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు మోషే ద్వారా చెప్తున్నాడు, ఎవరైనా నాజీరుడుగా ప్రత్యేకంగా ఉండాలనుకుంటే వాడు ఈ విధంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ஆண்டவர் இஸ்ரவேலுக்கு மோசேயின் மூலம் சொல்லுகிறார், ஒருவன் நசரேய விரதம் இருப்பான் என்றால், கர்த்தருக்கு பிரிக்கப்பட்டவனாய் இருப்பேன் என்றால், இவன் இந்த காரியங்கள் எல்லாம் செய்ய வேண்டும் என்று தேவன் கூறுகிறார். సో ఈ నాజీరుగా ఉండుటకు అన్నట్టు కింద చూడండి, ప్రత్యేకముగా నుండుటకు. ஆகவே அங்கே பார்க்கிற நசரேயன் என்று கர்த்தருக்கென்று விரதம் பண்ணி கொண்டால் என்ற வார்த்தை, அதாவது அவன் பிரிக்கப்பட்ட அர்ப்பிக்கப்பட்ட வாழ்க்கை இருக்க வேண்டும். సో నాజీరుగా ఉండడం అంటే వేరుగా ప్రత్యేకంగా ఉండే వ్యక్తుల గురించి ఇక్కడ ஆகவே அவன் கர்த்தருக்கு விசேஷித்தவனாய் பிரித்தெடுக்கப்பட்டவனாய் இருக்க வேண்டும். ఇక్కడ నాజీరుగా ఉండాలంటే వానికి మొట్టమొదటి లక్షణం ఏదే ఉండాలంటే వాడు ద్రాక్ష రసంకి నుండి వచ్చే ఏ పదార్థములు కూడా ముట్టకూడదు. ஆகவே முதலாவது அவன் என்ன செய்ய வேண்டும், அங்கே திராட்சை ரசத்தின் மூலமாக வரக்கூடிய எல்லா காரியத்திலிருந்து விலக்கி காத்து கொள்ள வேண்டும். ద్రాక్ష రసం తాగను కానీ ద్రాక్ష పండ్లు తింటాను అలా కాదు. ஆகவே திராட்சை பழத்தை ஜூஸை குடிச்சிட்டு பழத்தை சாப்பிடக்கூடாது என்ற அந்த மாதிரியான காரியங்கள் எல்லாம் இல்லை. ఎంత ప్రత్యేకంగా ఉండాలంటే స్ట్రిక్ట్ గా దేవుడు మోషే ద్వారా చెప్తాడు. ஆகவே மோசேயின் மூலமாக சொல்லுகிற காரியம் எப்படிப்பட்ட ஒரு பிரிக்கப்பட்ட வாழ்வு இருக்க வேண்டும். చూడండి 4వ వచనము, అతడు ప్రత్యేకంగా నుండి దినములన్నీ పచ్చి కాయలే గాని పైతోలే గాని ద్రాక్ష పుట్టినదేదియు తినవలదు. நான் நசரேயனா இருக்கும் நாளெல்லாம் திராட்சை செடி விதை முதல் தோல் வரையில் உள்ளவைகளினால் செய்யப்பட்ட யாதொன்றையும் புசியாமல் இருக்க கடவன். ఎంతో సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ప్రభుని సేవించాలి. ஆகவே அவனுக்கு ஒரு சுய கட்டுப்பாடோடு வாழ்க்கை ஆண்டவருக்காக செய்ய வேண்டும். ఒకవేళ దాని విషయంలో తప్పిపోతే ఇంకా కింద వచనాలు అంటాడు, పాప పరిహారార్థ బలి దహన బలిగా వాళ్ళు ప్రత్యేకంగా బలిపీఠం దగ్గరికి వాళ్ళు రావాలి. ஆகவே அவன் அதில் தவறி போனால் பாவ நிவாரண பலியாக ஆண்டவருக்கு முன்னாக அவன் வர வேண்டும் என்று சொல்கிறார். దాని విషయంలో తప్పిపోతే దానికి ఫేస్ చేయాల్సిన క్రైమ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ஆகவே அதிலே அவன் தவறி போனால் அதனுடைய கிரயம் கொடுப்பது அதிகமாக இருக்கிறது. మనము 2 కొరింథీ 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ పౌలు అంటాడు, మీరు కొన్ని విషయాల్లో మీరు ప్రత్యేకంగా ఉండండి, మీరు అన్యులతో మీరు జోడుగా ఉండకూడదు, మీరు అవిశ్వాసులతో మీకు సాంగత్యం ఏంటి, ఆ విషయాలన్నీ అక్కడ రాస్తూ వచ్చారు. 2 கொரிந்தியர் 6ஆம் அதிகாரத்திலே நாம் படிக்கும்போது பவுல் சொல்லுகிறார், அங்கே நீங்கள் பிரிக்கப்பட்ட வாழ்வு ஒளிக்கும் இருளுக்கும் சம்பந்தம் ஏது, விசுவாசிக்கும் அவிசுவாசிக்கும் உடனேது என்று பல விஷயங்களை குறித்து தேவன் சொல்லுகிறார். రక్షింపబడి ఉన్న మనము చాలా విషయాల్లో మనం ప్రత్యేకంగా ఉండాలి. ஆகவே ரட்சிக்கப்பட்ட நாம் அநேக காரியங்களிலே ஒரு பிரிக்கப்பட்டவர்களாய் வாழ வேண்டும். చాలాసార్లు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్డ్ లైఫ్ కలిగి ఉంటాం. ஆகவே சில நேரத்தில் ஒத்து போகிற வாழ்க்கை நமக்குள்ள இருக்கிறது. అలాగ రాజీ పడకూడదు. ஆகவே இவ்விதமான ஒத்து போகிற காரியம் நமக்குள்ளே இருக்கக்கூடாது. కొన్ని విషయాల్లో మనం ప్రభువుని సేవించే విషయంలో కొన్ని విషయాల్లో ఆఫీస్లో నో చెప్పాలంటే చాలా కష్టం, అది నేను కూడా ఒప్పుకుంటాను. ஆகவே ஆபீஸ்ல சில விஷயங்களிலே அவர்கள் கேட்கும்போது நோ என்ற வார்த்தை இல்லை என்று சொல்வது மிக கடினமான, நான் ஒத்துக்கொள்கிறேன். ఒకసారి నాకు కూడా ప్రసాదం విషయంలో నో చెప్పడం అనేది టీమ్ లీడ్స్ కి మేనేజర్స్ చెప్పడము
మాట్లాడినంత ఈజీ కాదు. ஆகவே நான் வேலை செய்கிற பணித்தளத்திலே அவங்க எனக்கு மேலே இருக்கிற அதிகாரி, டீம் லீடர் அவர்கள் அவருடைய பிரசாத விஷயத்தில இது கொடுத்தால் எப்படி இல்லை என்று சொல்வது என்ற ஒரு மனதிலே எனக்கு ஒரு ஐயம் இருந்தது. ఇది నో చెప్పడం వల్ల నేనేమైనా సమస్యలు కొని తెచ్చుకుంటానేమో! ஆகவே இல்லை என்று சொன்னால் தேவையில்லாத பிரச்சனைக்குள்ளே நான் போய்விடுவேனோ! నేను కొన్ని సార్లు దానికి సరిగ్గా జవాబు చెప్పకుండా కొంచెం తెలివిగా మాట్లాడేవాడిని. ஆகவே சரியா அதை அந்த சூழ்நிலையிலே மிக தெளிவாக எப்படி பேசினால் நலமாயிருக்கும் என்று யோசிப்பேன். స్వీట్ నేను తిననండి. ஆகவே நான் அந்த இனிப்பை நான் சாப்பிட மாட்டேன். లేకుంటే ఈరోజు నేను ఫాస్టింగ్ ఉన్నానని ఒక అబద్ధం చెప్పేస్తా. ஆகவே நான் இன்றைக்கு உபவாசம் இருக்கிறேன் ஏதாயிலும் ஒரு சாக்கு சொல்ல வேண்டும். చెప్పేసి కొంచెం తెలివిగా దాంట్లో నుంచి తప్పించుకునేవాడిని. ஆகவே அப்படி சொல்லி நான் தப்பித்துக் கொள்வேன். బట్ కేవలం అది ఒక డేకే ఉంటది. మళ్ళా ఒక 10 డేస్, 1 మంత్ అయినాక మళ్ళా ఇంకొకరు ఎవరైనా తీసుకొని రావచ్చు. ஆகவே அதுபோல இன்னொரு 10 நாளைக்கு பிறகு இன்னொரு ஆளு கூட பிரசாதத்தை கொண்டு வந்தால் అప్పుడు మళ్ళా ఈరోజు నేను ఫాస్టింగ్ అని చెప్పలేను. இதனால ஃபாஸ்டிங் என்று சொல்ல முடியாது. ఒకసారి ఒకటి 2, 3 సార్లు నేను గమనించాను. ఎవరైనా ఏదైనా తెస్తే ఇట్లా వీకెండ్‌కి ఎక్కడికైనా వెళ్ళి మండేకి ప్రసాదం తీసుకొని వచ్చేవారు. ஆகவே அதாவது வெள்ளி, சனிக்கிழமை எங்கேயாகிலும் போய் திங்கட்கிழமை ஆஃபீஸ்க்கு வரும்போது ஏதாகிலும் సో, எடுத்துக்கொண்டு తెలివిగా మండే ఫాస్టింగ్ అని చెప్పేవాడిని. ஆகவே முன்னதாகவே ஜாக்கிரதையா நான் ஃபாஸ்டிங் என்று சொல்லுவேன். కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఏ రోజైనా ఎవరైనా తేవచ్చు. ஆகவே எந்த நாளிலும், எந்த நேரத்திலும் யாராவது கொண்டு கொண்டு வரலாம். ప్రభా నాకు శక్తి, జ్ఞానము, బలం ఇవ్వండి. ఎందుకంటే ఇది నో నేను చెప్తున్నాను. అండ్ చాలా థింగ్స్ నేను ఐ హావ్ టు ఫేస్ దెమ్ ఏమో. ஆகவே ஆண்டவரே இதற்கு இல்லை என்று சொன்னால் அநேக பிரச்சனை சந்திக்க வேண்டும். எனக்கு கிருபை, பலன் கொடுக்க வேண்டும் என்று கேட்டேன். సో, నెమ్మదిగా నేను చెప్తూ వచ్చాను. చూడండి నేను ఇలా తీసుకోను. నేను ప్రత్యేకింపబడినవాడిని. మా దేవుని బిడ్డని మేము ఇట్లా చేయము, ఇట్లా చేయమని నెమ్మదిగా సువార్త చెప్పడానికి ట్రై చేస్తూ వచ్చినాను. ஆகவே நான் சொல்லுவேன், இதெல்லாம் நாங்க சாப்பிடுறதில்ல. நாங்க ஆண்டவரை ஏற்றுக்கொண்டவர்கள். ஒரு பிரிக்கப்பட்ட வாழ்வு எங்களுக்கு இருக்கிறது என்றெல்லாம் కొంతమంది రివర్స్‌గా నువ్వు ఆ విషయాలేం వద్దులే మాట్లాడొద్దని అంటారు. ஆகவே சிலர் சொல்லுவார்கள், "நீ இதெல்லாம் என்கிட்ட பேச அவசியம் இல்லை." ఇక నెమ్మదిగా ఇతను తీసుకోవట్లేండి అని చెప్పేసారు. ஆகவே இவர் வாங்கிக் கொள்ள மாட்டார், விட்டு விடுங்கள் என்று அவர்களே நிர்ணயித்துக் வந்து అలాగే ఒకవేళ అపార్ట్మెంట్‌లో ఎట్లున్నప్పుడు పక్కన ఇంటి వారితో కూడా వారు ఏమన్నా ఇట్లా తెస్తే చెప్పడం విషయంలో కొంచెం మీరేమనుకోవద్దండి. నా విషయాలు ఇట్లిట్లా మా ఫ్యామిలీ ఇట్లిట్లా అని చెప్పేసి ఆ విషయాలు కొంచెం దూరంగా ఉండేవాడిని. ஆகவே அபார்ட்மெண்ட்ல வாழும்போது பக்கத்துல இவங்க எடுத்துட்டு வரும்போது, இல்லைங்க இத நாங்க எடுத்துக்கிறதில்ல. எங்களுடைய கொள்கைகள் இப்படி இருக்கிறது. நாங்க வாங்கிக்கிறதில்ல" என்று சொல்லி நான் வாங்க மாட்டேன். ఐ నో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే నో అట్లాంటి పరిస్థితులలో. ஆகவே அந்த సూழ்நிலைகளிலே இல்லை என்று சொல்வது மிக கடினம். సో, అయినప్పటికీ మనము ప్రభువుని అడిగితే ప్రభు మనకు సాయం చేస్తాడు. ஆண்டவர் உதவி கேட்போம் என்றால் సో, கட்டாயமா தப்பித்துக் கொள்ளும் மார்க்கத்தை సో கொடுப்பார். ఇక్కడ నాజీరుగా ఉండడానికి ప్రత్యేకింపబడిన వ్యక్తి గురించిన విషయాలు నేను చెప్తున్నాను. ஆகவே நான் நசரேய விருதத்தை உடையவன். பிரிக்கப்பட்ட வாழ்வு எப்படி இருக்க வேண்டும்? దయచేసి త్వరగా చూస్తాము. సమయం అయిపోతుంది. நேரம் கடந்து போகிறது. 4వ వచనంలో ఇక్కడ అంటాడు, ద్రాక్ష రసం వల్ల వచ్చేది ఏది కూడా మీరు ముట్టకూడదు. திராட்சை ரசத்தினால் வரக்கூடிய காரியத்தை సో, எதுவும் నాజీరుగా ఉండబడే వ్యక్తికి, ఆ స్త్రీకి ఏ విషయంలో సంతోషం ఇస్తుంది అనేది ద్రాక్ష రసంలో కాకుండా వేరే ఏ విషయంలో సంతోషం ఇస్తుందో చూస్తాం. ஆகவே திராட்சை ரசத்தினால் மாத்திரமல்ல, வேற எதையினால எல்லாம் சந்தோஷம் கொடுக்கிறதை கவனிக்க வேண்டும். రక్షింపబడి ఉండి ప్రత్యేకంగా జీవిస్తున్న మనకి కీర్తన 1:2 ప్రకారము యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రములను దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ஆகவே சங்கீதம் 1ஆம் அதிகாரம் 2ஆம் வசனம், கர்த்தருடைய வேதத்திலே தியானமாய் இருக்கிற மனுஷன் இரவும் பகலும் அவருடைய வசனத்தை தியானிக்கிற மனுஷன் பாக்கியவான் என்று నాజీరుగా ఉండడము అని అంటే ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించేవాడే వాడే నాజీరుగా. ஆகவே தேவ வசனத்தை யார் இரவும் பகலும் தியானிக்கிறார்களோ அவர்கள் பாக்கியவான்கள். 37వ కీర్తన 5వ వచనంలో చెప్తుంది, 37ஆம் சங்கீதம் 5ஆம் வசனம் கூறுகிறது, నాజీరు అగుటవాడు యెహోవా యందు సంతోషించును. ஆகவே நசரேயன் கர்த்தருடைய காரியங்களிலே
சந்தோஷப்படுவான். మీరు ఇంట్లో మరి ధ్యానించండి. నేను వర్సెస్ చెప్పుకుంటూ వెళ్తాను. 122 కీర్తన 1 వచనంలో சங்கீதம் 122 முதலாம் வசனத்தில கவனிக்கும்போது, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించినాను. ஆகவே கர்த்தருடைய வீட்டுக்கு வாருங்கள் என்று என்னோக்கு சொன்னபோது மிக மகிழ்ச்சியாய் இருந்தேன் என்று கூறுகிறார். కీర్తన 16:3 చూడండి. சங்கீதம் 16:3 படிக்கும்போது, చూడండి దయచేసి. యెహోవా విడిచి నేనిలా భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ஆகவே அங்கே பார்க்கிறோம், பூமியில் உள்ள பரிசுத்த வான்களுக்கும் நான் என் என் முழு பிரியத்தையும் வைத்திருக்கிற மகாத்மாக்களுக்கும் அது வேண்டியதாக இருக்கிறது అంటే என்று. దేవుని యొక్క పిల్లల్ని ఎక్కువగా దేవుని యొక్క పిల్లల యొక్క భక్తులతో, శ్రేష్ఠులైన భక్తులతో సహవాసం కలిగి ఉంటాడు. ஆகவே பரிசுத்தவான்களோடு நல்ல உறவு ஐக்கியத்தில் இருக்க வேண்டும். ద్రాక్ష రసము ముట్టకూడదంటే ఈ వ్యక్తి దేంట్లో ఎక్కువ సంతోషిస్తాడంటే இந்த திராட்சை ரசத்திலே அவன் பானம் பண்ணக்கூடாது என்றால், எதிலே ஆனந்தம் சந்தோஷம் அவனுக்கு இருக்கும். చాలా విషయాలు ఉన్నాయి. నేను కొన్ని విషయాలు చూస్తూ వచ్చినప్పుడు నాకు కనపడినటివి ఇవి. ஆகவே நான் அநேக காரியங்களை படித்தேன். ஆனால் నాజ్ சில ముఖ్య కాரியங்களை నాజీరు ఒకట వాడు యెహోవా యందు సంతోషిస్తాడు. ஆகவே முதலாவது நசரேயனாய் இருக்கிறவன் கர்த்தருக்குள்ளே சந்தோஷமாய் இருப்பான். ఆయన ధర్మశాస్త్రం యందు ఆనందిస్తాడు. இரண்டாவது அவன் வேதத்திலே மனமகிழ்ச்சியாய் இருப்பான். 121:2-1లో దేవుని మందిరంలో ఆనందిస్తాడు. தேவனுடைய வீட்டை குறித்து மனமகிழ்ச்சியாய் இருப்பான். 16:3 వచనంలో దేవుని భక్తులతో ఆయన ప్రజలతో సహవాసిస్తాడు. ஆகவே பரிசுத்தவான்களோடு முழு ஐக்கியத்தை பிரியத்தை வைத்துக் 40వ கொள்ளும். కీర్తన 8వ వచనంలో ఆయన చిత్తం నెరవేర్చే వారితో 40ஆம் சங்கீதம் 8ஆம் வசனத்திலே அவர் தேவனுடைய சித்தத்தை நிறைவேற்றுகிறவனாய் இருப்பான். రెండవది నాజీరుగా ఉండడకు పిలువబడినవాడు తన తలను క్షౌరం ஆ, చేసుకొనకూడదు. இரண்டாவதாக ஒரு நசரேயனாய் இருக்கிறவன் தலை மீது சவரன் கத்தி படலாகாது. ఒక పురుషుడు తల వెంట్రుకలు ఎక్కువగా పెంచుకోవడం అనేది ఆ క్షౌరం చేపించుకోకుంటే అతనికి అది అవమానకరం. ஆகவே அங்கே பார்க்கிறோம், தலைமுடி நிறைய வளர்த்து அதை கத்தரிக்காமல் இருப்பான் என்றால் அது அவனுக்கு அவமானத்தை கொடுக்கும். మొదటి కొరింథీ 11:14లో మాటలున్నాయి. 1 கொரிந்தியர் 11:14 இருக்கிறது. అంటే ప్రత్యేకంగా ఉండడం అనేది ఈ యొక్క విశ్వాసిని లోకం చూసినప్పుడు లోకంలో అతను కొంచెం అవమానకరంగా ఉంటాడు. ஆகவே அவன் பூமியிலே பார்க்கும்போது இப்படி நெடுக்க முடி விட்டுக்கொண்டு அவனை அவன் ஒரு தேவையில்லாத போல காட்சி లోకం அளிக்கலாம். ఒక విధంగా ప్రవర్తిస్తుంటే ఈ యొక్క విశ్వాసి వేరుగా ఉంటాడు. ஆகவே உலகம் ஒரு தன்மையில நடக்கும்போது இவன் பிரிக்கப்பட்டவனாய் அவனுடைய காரியங்கள் வித்தியாசமாக இருக்கும். సో ఆ విధంగా నాజీరుగా ఉండేవాడు ప్రత్యేకంగా ఉంటాడు. ஆகவே நசரேயனாக இருக்கக்கூடியவன் பிரிக்கப்பட்டவன். మూడో విషయము 7వ వచనం 6వ వచనం 7వ వచనంలో ఉంది. மூன்றாவது 6ஆம் வசனம் 7ஆம் வசனத்தில் இருக்கிறது. అతను ఏ యొక్క ఇంట్లో కానీ ఎవరైనా క్షమము దగ్గరకు ఉంటే అక్కడికి పోకూడదు. ஆகவே பிரேத தண்டையில அவன் மூன்றாவது போகக்கூடாது. ఎందుకంటే ఆ దేవుని పట్ల తనకున్న ఆ యొక్క ప్రేమనే సుప్రీం గా ఉండాలి. నాట్ విత్ அதர் திங்ஸ் అని అర్థం. ஆகவே தேவனுக்கு மேலே தான் முழுமையான அவனுடைய காரியம் இருக்க வேண்டும் மொழிய மற்றதின் மீது இருக்கக்கூடாது. ఇంకోటి నాలుగోది ఏమంటాడంటే 8వ వచనంలో అతడు ప్రత్యేకంగా ఉన్న దినమున యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. அவன் நசரேயனாய் இருக்கும் நாளெல்லாம் கர்த்தருக்கு பரிசுத்தமாய் இருப்பான். నాజీరు అగుట అని అంటే ఇక్కడ నేను రక్షింపబడిన విశ్వాసం గురించి నేను మాట్లాడుతున్నాను. ஆகவே நசரேயன் என்று நம்முடைய ஒரு எளிதாக சொல்ல வேண்டும் என்றால் ஒரு ரட்சிக்கப்பட்ட விசுவாசிக்கு அடையாளமாக இருக்கிறார். అతనికి ఉండవలసిన ప్రత్యేకమైన గుణ లక్షణాల గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. ஆகவே அவனுக்கு இருக்க வேண்டிய குணங்கள் என்ன இருக்க வேண்டும் என்று சொல்லப்படுகிறது. చూడండి, అతను ద్రాక్షరసం ముట్టకూడదు. దేవుని యొక్క వాక్యం, దేవుని ప్రజలు, దేవుని యొక్క సహవాసం, దేవుని వాక్యము, దేవుని మందిరం ఎక్కువ ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ஆகவே அவன் மதுபானத்தின் மேலே விலக்கப்பட்டான். அதுபோல அவன் எதிலே மகிழ்ச்சியா இருக்க வேண்டும், தேவனிலே மகிழ்ச்சியா இருக்க வேண்டும், வார்த்தையிலே மகிழ்ச்சியா இருக்க வேண்டும், தேவனுடைய வீட்டிலே மற்ற சக விசுவாசிகளோடு ஐக்கியத்திலே மகிழ்ச்சியா இருக்க வேண்டும். రెండవది లోకమునకు షేమ్ఫుల్ గా ఉండవచ్చు. ஒருவேளை உலகத்துக்கு அவனை பார்க்கும்போது கேலி பரியாசம் அவமானம் அவனுக்கு இருக்கலாம். మూడవది అతను డెడ్ బాడీస్ దగ్గర పోకూడదు. மூன்றாவது அவன் பிரேதங்களை சவத்தண்டை ఇక్కడ போகக்கூடாது. విశ్వాసికి చెప్తున్నది ఏంటంటే అపవిత్రమైన వాటికి సంబంధించిన వాటికి ముట్టకూడదు, వాటికి దూరంగా ఉండాలి. ஆகவே పాపములోకి వెళ్ళకూడదు. ஆவிக்குரிய ரீதியில சொல்லும்போது அசுத்தமானதை தொடாதிருங்கள், அசுத்தமான காரியங்களிலே போகாதிருங்கள் என்ற அர்த்தத்திலே சொல்லப்படுகிறது. చూడండి, నేను పలానా చోటికి వెళ్ళవచ్చా,
మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. నేనక్కడికెళ్ళొచ్చా? అది చూడొచ్చా? ఇది చూడొచ్చా? అంటే నీవు ప్రత్యేకంగా ఉన్నప్పుడు ప్రభువు నీతో కూడా ఉన్నాడు. ఆ ప్రదేశాలకు ప్రభు గూడా నీతో ఆ ప్రదేశాలకు వస్తాడంటే నువ్వు ఆ ప్రదేశాలకు వెళ్ళవచ్చు. ప్రభు ஆகவே అక్కడ రాడంటే నువ్వు నువ్వు కూడా వెళ్ళకూడదు. ஆகவே அந்த இடத்துல ஆண்டவர் இருப்பாரா? இல்லையா? என்ற சிந்திக்க தன்மை இருந்து, அங்கே ஆண்டவர் இருப்பார் என்றால் போகலாம். இல்லாவிட்டால் அங்கே நாம் போகக்கூடாது. యెవనస్తుల మధ్యలో నేను బెత్లెహేమ్ చర్చ్‌లో ఓ పని చేస్తుంటాను. ஆகவே வாலிபர்கள் மத்தியிலே பெத்லெகேமிலே நான் வே வே ஊழியம் செய்கிறேன். కొన్ని అనానిమస్ క్వెషన్స్ చూసి ఆహ్, ఆహ్, మన జ్ఞానాన్ని టెస్ట్ చేస్తారో లేకుంటే ఈ కొన్ని క్వెషన్స్ అడుగుతారు. ஆகவே அவர்கள் ஒரு பேப்பர் எடுத்து சில கேள்விகளை எழுதி கொடுப்பார்கள். அவர்களுக்கு இந்த விஷயத்திற்கு எப்படி இருக்க வேண்டும் என்ற கேள்விகள் இருக்கிறது. ఒకసారి ఆంధ్ర అరవిందం గారిని ఒకరు ప్రశ్న అడిగారనమాట. அரவிந்த் காலம் சென்ற ஊழியக்காரரை யாரோ ஒருவர் கேள்வி கேட்டாராம். అంకుల్ కయ్యూన్ భార్య ఎవరు? காயினுடைய மனைவி யார்? అప్పుడు అరవిందం గారు చాలా ఇంటెలిజెంట్‌గా జవాబిస్తారు. ஆகவே அரவிந்த் அவர்கள் யோசித்து பதில் கூறுவார். కయ్యూన్ భార్య ఎవరంటే ఖచ్చితంగా ఈ పిల్లోడు విశ్వాసుల పిల్లోడే ఉంటాడు. ஆகவே காயினுடைய மனைவி யார் என்று கேட்டபோது அவர் யோசித்தார், இவன் கண்டிப்பாக ஒரு விசுவாசி பிள்ளையாக ఎందుకంటే இருக்க బయట வேண்டும். వారికి కయ్యూను, హేబెలు అవన్నీ తెలియదు. ஆகவே வெளியில புறம்பா இருக்கிறவர்களுக்கு அவிசுவாசிக்கு காயினும் ஆபேல் ఆ யாருன்னு தெரியும். యవనస్తుల కూడికలో అంకుల్ మీరు చాలా పెద్దవారు చెప్పండి కయ్యూను భార్య ఎవరు? காயினுடைய மனைவி யார் என்று எழுதி கேட்டான். అంకుల్ చాలా తెలివిగా చెప్పిన జవాబు ఏందంటే, அவர் சொன்ன பதில் என்னவென்றால், అయ్యా నీకు పెళ్ళయిందా? அவனுக்கு கல்யாணம் ஆனதா? అంటే అవ్వలేదు అంకుల్. இல்ல. అయితే నువ్వు ఎప్పుడు అది అడగవన్నాడు. ஆகவே ஆயிருந்தால் நீ கேட்டிருக்க மாட்டாய். వేరే వాళ్ళ భార్య పేరు ఎవరు అడగరు. ஆகவே இன்னொரு மனைவியினுடைய பேரை கேட்க மாட்டான். నీకు కూడా కయ్యూను భార్య అవసరం లేదు. ஆகவே உனக்கு காயினுடைய மனைவி பேர் அவசியம் இல்லை. అట్లా అట్లా చాలా క్వెషన్స్ వస్తూ ఉంటాయి. ஆகவே சில விதமான கேள்விகள் வரும். అంకుల్ నేను బ్రదర్ నేను పలానా చోటుకి వెళ్ళొచ్చా? సో వారికి అందరికి జవాబు ఆ రోజు ఎట్లా ఇచ్చామంటే, ప్రభు నీతో కూడా వస్తే యూ కెన్ గో. అదర్వైజ్ నువ్వు ప్రభు ఎక్కడుంటే ఆయన ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండాలి అని. ஆகவே ஆண்டவர் போ என்றால் நீ போ. ஆண்டவர் உன்னோடு கூட வருகிறவரா இருந்தால் போ, இல்லை என்றால் நின்று விடு என்று సో சொல்வோம். మనం కూడా నాజీరుగా విశ్వాసిగా ప్రత్యేకించబడినప్పుడు కొన్ని అపవిత్రమైన ప్రదేశాలకి వెళ్ళకూడదు. ஆகவே ஒரு பிரிக்கப்பட்ட ஒரு மனிதன் எங்கே அசுத்தம் இருக்கிறதோ, நம்மை தீட்டுப்படுத்தி விடுமோ அந்த இடத்திற்கு నాకు போகக்கூடாது. జ్ఞానం ఉంది, మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది, నేను వెళ్తానంటే పోయి నష్టపోయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ஆகவே எனக்கு நல்ல மென்டல் எபிலிட்டி, அதாவது மனத்தில நல்ல பலம் இருக்கிறது. சூழ்நிலைகள் என்னால தாக்கு பிடிக்க முடியும் என்று போனவர்கள் அங்கே ரொம்ப கஷ்டத்தோடு தான் வந்திருக்கிறார்களே ஒன்றி வெற்றியாக வரவில்லை. అందుకనే పౌలు 2 కొరింథీ 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఒకసారి అది కూడా చూస్తాము. నేను ముగించేస్తాను. 2 கொரிந்தியர் 6ஆம் அதிகாரத்திலே அப்போஸ்தலனாகிய பவுல் சொல்லுகிறதை நாம் கவனிக்கிறோம். చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ஆகவே முதலாவது அவிசுவாசிகளோடு இணைக்கப்படாதிருப்பாயாக. నీతికి దుర్నీతితో ఏమి సంగతి? நீதிக்கும் அநீதிக்கும் சம்பந்தம் ஏது? వెలుగుకు చీకటితో ఏం సంగతి? ஒளிக்கும் இருளுக்கும் சம்பந்தம் ஏது? క్రీస్తుకు బెలియాలతో ఏం సంబంధం? கிறிஸ்துவுக்கும் பேலியாளுக்கும் இசைவேது? బెలియాల్ అంటే సాతాన్ అని అర్థము. பேலியால் என்றால் சாத்தானுக்கு அர்த்தம். అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడిది? ஆகவே விசுவாசிக்கும் அவிசுவாசிக்கும் இணைப்பு ஏது? దేవుని ఆలయంలో విగ్రహములతో ఏమి పొందిక? ஆகவே அங்கே பார்க்கிறோம், தேவனுடைய ஆலயத்துக்கு விக்கிரக்கும் சம்பந்தம் సో ஏது? ఇప్పుడు ఆ ఆలయము జీవం గల మీరే మనం దేవుని జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము అని చెప్తున్నాడు. ஆகவே நீங்களே ஜீவனுள்ள தேவனுடைய ஆலயமாய் இருக்கிறீர்கள். నేను వారిలో నివసించి సంచరితున్న నేను వారి దేవుడిని వారు నా ప్రజలే అందరు కావున వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. ஆகவே அவர்களிலிருந்து பிரிந்து போய் அசுத்தமானதை தொடாதிருங்கள் என்று கர்த்தர் சொல்லுகிறார். ఇప్పుడు ప్రభు ఇవన్నీ అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి మ్యారేజ్ విషయంలో చాలా విషయాలు చెప్తూ ఉంటే కొంతమంది డీవేట్ అయిపోయి లేదు నేను వారిని తెచ్చుకుంటానని పోయి ఇర్రిపేరబుల్ ப்ராப்ளம் லாக అయిపోతుంది. ஆகவே சிலர் சொல்லுகிறார்கள், நாங்கள் ஆத்தும அறுவடை செய்து விடுவோம், அவர்களை ஆண்டவர் பக்கம் கொண்டு வர விடுவோம் என்று சொன்னவர்கள் அவர்களுடைய வாழ்க்கையிலே திரும்பி
சேரக்கூடாதபடிக்கு இழப்பிலே போய்விட்டார்கள். ఒకటి ఇద్దరు ఫ్యామిలీస్ నాకు తెలుసు. ఇట్లా కొంచెం డీవియేట్ అయిపోయి ఆహ్, ఇంగా అది హస్బెండ్ రాడు, నువ్వు పోవద్దంటాడు. చాలా కష్టాలయిపోయినాయి. ஆகவே ஒரு சில குடும்பம் எனக்கு தெரியும். ஆகவே கல்யாணம் ஆன பிறகு, "நீ அங்க போக்கூடாது, நீ இங்க போக்கூடாது" என்று பல நிபந்தனைகளை பண்ணி குடும்பம் போய்விட்டது. పిల్లలు పుట్టినాక ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్. பிள்ளைகள் ஆனால் அது பெரிய பிரச்சனை. పెద్దలు గూడా ఇంక కౌన్సెలింగ్ చేయలేరు కొన్ని విషయాల్లో. ஆகவே யாரோ முதியோர்களுக்கு கூட அவர்களுக்கு என்ன ஆலோசனை சொல்லணும்னு கூட தெரியாது. ఎందుకంటే ఇద్దరివి కరెక్ట్‌గానే ఉంటాయి కాబట్టి ఏది చేయలేరు. ஆகவே 2 பேரும் அவங்களுடைய வாக்குகளிலே கரெக்ட்டா இருக்கிறாங்க. అందుని బట్టే వారితో జోడుగా ఉండకూడి, ఆ విధంగా ఉండకూడదు అంటే ఉండకుండానే ఉన్నాం. ஆகவே இவர் சொல்லுகிறார், "இதிலெல்லாம் நீங்க பிரிந்து இருங்க. அதுதான் நல்லது" என்று சொன்னால், அதற்கு ஆர்கியுமென்ட் பண்ணாமல் இருப்பது தான் நல்லது. అందుకనే దేవుని వాక్యాన్ని నమ్ముతూ దాన్నే మనం ఫాలో అయితే కొన్ని సమస్యల నుండి మనం తప్పించుకోగలుగుతాం. தேவ வார்த்தையை புரிந்து அதற்கு கீழ்ப்படியும்போது, அநேக பிரச்சனையிலிருந்து நாம் தவிர்க்கப்பட முடியும். దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనంటే అది నిజంగా మంచిది కాదనే అర్థం. ஆகவே மனிதன் தனிமையா இருப்பது நல்லதல்ல என்று சொன்னால், கண்டிப்பாக அது நல்லதல்ல என்று தான் ஆண்டவர் திட்டமாக சொல்லுகிறார். ఒకవేళ హెల్త్ వేరేనా కన్సర్న్స్ ఉండి అంటే అది వేరు విషయం గాని, ஆகவே ஒருவேளை ஹெல்த் இஷ்யூஸ் இருந்தா கல்யாணம் பண்ணிக்க கூடாது என்ற இஷ்யூ இருந்தால் பண்ணிக்கொள்ளாது இருக்குது உத்தமம். ఇన్ అదర్ కేసెస్ దేవుడు మంచిది కాదంటే మంచిది కాదది. ஆகவே தேவன் சில காரியங்களில் இது நல்லதல்ல, இட் இஸ் நாட் குட் என்றால் அங்கே நாம் கேட்க வேண்டும். మా బంధువుల్లో ఒకతను ఆయన మంచిగా బ్యాంక్‌లో మేనేజర్, ఫైనాన్షియల్‌గా అంతా బావుంది. 30 ఇయర్స్ అప్పుడంతా నాకు ఆ సంబంధం వద్దు. అట్లా అట్లా లేట్ అయిపోయింది. ఆయనకి 50 ఇయర్స్ వచ్చేసినాయి. ஆகவே 30 ஆண்டு நல்ல பேங்க்ல எம்ப்ளாயி, நல்ல பணம், வருமானம் எல்லாம் இருந்து எ காட்டும்போது இந்த பெண்ணு, இந்த அது இது வேணாம், அது வேணான்னு சொல்லி 50 வயசு ஏத்திட்டாரு. ఇద్దరు పేరెంట్స్ చనిపోయారు ఆ వయసుకు వచ్చే లోపలికి. அந்த 50 வயசு வரதுக்குள்ள அப்பா, அம்மா காலி. ఇప్పుడు అప్పుడు లోన్‌లీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయినాడు. அப்போதுதான் அவருக்கு ரொம்ப தனிமையை உணர்ந்தார். కొంచెం హెల్త్ పాడైపోయింది. నాకెవరైనా ఒకరు చేసి పెడితే బావుంటుందని అనుకుంటున్నాడు. ஆகவே அவருடைய ஆரோக்கிய விஷயத்துல கொஞ்சம் தடுமாற்றம் வந்த பிறகு, எனக்கு யாராவது ஒரு திருமணம் பண்ணா நல்லா இருக்கும்னு తర్వాత யோசித்தார். ఇంక ఎవ్వరికీ ఆయన బాధలు చెప్పుకోలేక తర్వాత ఆయన 52కే చనిపోయారు. ஆகவே தன்னுடைய உள்ளத்தின் பாரத்தை யாருக்கும் சொல்லாம 52 வயசுல இறந்து போனார். ఎవరైనా చెప్పినా గూడా నీకు అప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ చెప్పినాం నువ్వు వినలేదని అంటారు. ஆகவே அவர்கள் யாராவது கேட்டா, 20 வயசு 30 வயசுல இருக்கும்போது உனக்கு எவ்வளோ சொன்னோம், நீ கேட்கல. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఏందంటే దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదంటే అది మంచిది కాదనే. ஆகவே దానికి సెకండ్ క్వెషన్ மனிதன் ஒரு தனிமையாய் இருப்பது நல்லதல்ல என்று சொன்னால், அது சொன்னது அவர் சரியான ரீதியில சொல்லும்போது கீழ்ப்படிய வேண்டும். ఎందుకంటే తర్వాత 50 ఇయర్స్ వచ్చినాక తెలుస్తుంది దాన్ని. ஆகவே வயது ஏற 50 வயசு ஆகும்போது, அதனுடைய பரிமாணம் கான்சிக்வென்ஸ் సో தெரியும். ప్రత్యేకంగా దేవుడు రక్షింపబడిన విశ్వాసి ఉండాలంటే ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రము, ప్రజలతో సహవాసం అది కలిగి ఉండాలి. అన్నీ కలిగి ఉండాలి మొదటిది. ஆகவே நசரேயாக இருக்கக்கூடியவன் பிரிக்கப்பட்டவனாக தேவனுடைய காரியங்களிலே மனமகிழ்ச்சியாய் இருக்க வேண்டும். రెండవది దో ఇట్ ఈస్ షేమ్‌ఫుల్ వి హావ్ టు స్టాండ్ బై అవర్ ఓన్ ஆகவே స్టాండర్డ్స్. ஒரு முடி நீண்டமாய் வளர்ப்பது ஒரு 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 வெட்கமான இருந்தாலும், எந்த வெட்கத்தையும் தாங்கிக் கொள்ளுகிற காரியம் நமக்கு இருக்க வேண்டும். ஆண்டவருக்காக சகிக்கக்கூடிய காரியம். మూడవది పాపములకు దూరంగా ఎటువంటి పాపమైనా అది ఎవరి వాళ్ళకి అర్థమవుతుంది. దాని నుండి దూరంగా ఉండాలి. ஆகவே பாவத்திற்கு விலகி தூரமாய் நம்மை தற்காத்துக் கொள்ள வேண்டும். నాలుగవది నాజీరుగా ఉండేవాడు పరిశుద్ధంగా జీవించాలి. நாசரேயனாக இருக்கக்கூடியவன் பரிசுத்தமாக இருக்க మొదటి கடவன். పేతురులో చెప్పినట్లు నేను పరిశుద్ధుడైన ప్రకారం ఆ, మీరును పరిశుద్ధులై நான் ఉండి. பரிசுத்தர் ஆகியால் நீங்களும் பரிசுத்தமுள்ளவர்களாய் இருங்கள் என்று 1 பேதுரு முதலாம் చూడండి அதிகாரம். లోకంలో కేవలం మన ప్రభు ఒక్కడే మనల్ని పరిశుద్ధంగా ఉండు దినదినం ఇలా జీవించని చెప్తాను. వేరే ఏ చోట కూడా పరిశుద్ధంగా ఉండని ఎక్కడ చెప్పరు. ஆகவே ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. பரிசுத்தமாய் இருங்கள் என்று சத்திய வேதம் மாத்திரம்தான் சொல்லுகிறது. வேற உலகத்தில
நீங்க பிரிக்கப்படுங்கள், இப்படி இருங்கள் என்று சொல்லிக் கொடுப்பதில்லை. అందుకని మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనం కూడా అలాగే ఉండాలని కోరుతున్నాడు. ஆகவே நாம் பரிசுத்தர், தேவன் நம்மையும் பரிசுத்தர்களா క్లుప్తంగా వాక్యాన్ని మరొకసారి 2 నిమిషాలు మాట్లాడతాను. 2 నిమిషం ఒక అబ్రాము 4 విషయాల్లో దేవుడు అతన్ని 4 వ్యక్తుల నుండి దూరపరుస్తూ వచ్చినాడు. தேவன் ஆபிரகாமை 4 பேரிலிருந்து பிரிக்கப்பட்டவனாய் అప్పుడు இருந்தார். అబ్రాము ఆశీర్వాదముల కర్త అయినాడు, ప్రభువుకు సమీపంగా వచ్చాడు. அவர் தேவன் ஆசீர்வதிக்க பாத்திரனாய் இருந்தார். கர்த்தர் அவனை మనం ஆசீர்வதித்தார். కూడా మన జీవితాల్లో ఒకవేళ ఏదైనా శరీర విషయాలు గాని ఏదైనా విషయాల్లో దూరంగా ఉండాలంటే ఉండి ప్రభువుకు సమీపంగా రావాలి. ஆகவே ஒருவேளை ஏதோ விஷயத்துல நாம் தேவனை விட்டு தூரமாய் போயிருந்தால் ஆண்டவரை கிட்டி சேர அவரிடத்துல வந்துவிடு. మీరు రోమా 8 మళ్ళా ధ్యానించండి. శరీరానుసారమైన విషయాల నుండి దూరంగా ఉండండి అని ஆ చెప్తాడు. ஆகவே ரோமர் 8ஆம் அதிகாரத்துக்கு மாம்சத்துக்குரியவைகளிலிருந்து உங்களை விலக்கி காத்துக்கொள்ளுங்கள் என்று வாசிக்கிறோம். గలతీ 2, 5, 6 వచనాల్లో మొదట నేను సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తు కూడా సిలువ వేయబడినాడు, మళ్ళా లోకమునకు మరియు దాని ఇచ్చలకు అని చెప్తూ ఉన్నాడు. ஆகவே அங்கே கலாத்தியர்ல பார்க்கும்போது கிறிஸ்துவுடையவர்கள் தங்களுடைய ஆசை இச்சைகளை எல்லாம் சிலுவையிலே அறைந்து விட்டார்கள் என்று வாசிக்கிறோம். అలాగూ మనము శరీర విషయాలకు లోకమునకు అన్ని విషయాలకు సిలువ వేసుకొని ప్రభువుకు సమీపంగా ఉండి ప్రత్యేకంగా జీవిస్తూ ஆகவே இந்த உலக ஆசாபாசங்களுக்கு நம்ம இழுத்து போகாதபடி கிறிஸ்துவுக்காக வாழ்ந்து பிரிக்கப்பட்ட அந்த ஆசை இச்சைகளை சிலுவையிலே ప్రభు அறைந்து விட బలలో మనం ప్రవేశించక మునుపు అట్టి ప్రత్యేకమైన జీవితము మనము అన్ని విషయాల్లో కలిగి ఉన్నామా లేదా అని ఆ గ్రహింపు కలిగి యోగ్యమైన రీతిలో పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో పాల్పొందాం. ஆகவே நமக்கு ஒரு பிரிக்கப்பட்ட வாழ்வு இருக்கிறதா? தேவனுடைய பந்தியில சேர முன் ஆண்டவரே எங்கெல்லாம் நான் என்னை கண்டாமினேட் பாழ்படுத்தி கொண்டேனோ என்னை சரிப்படுத்திக் கொள்கிறேன் என்று சொல்லி பங்கு பெறுவோம். దేవుడి వాక్యంలో தேவன் இந்த வார்த்தையை ஆசீர்வதிப்பார். ஜெபம் செய்வோம். சகோதரன் சாமுவேல் ஜெபிப்பார். நல்ல ஆண்டவரே, எங்களுக்கு சித்து வழிநடத்துகிற கிருபை நிறைந்த பரம தகப்பனே, இந்த வேளையில கூட கர்த்தாவே உங்களுக்கு நன்றி செலுத்துகிறோம். தகப்பனே, உங்களுடைய தயவினாலும் கிருபையினாலும் இந்த 8வது மாதத்தில் கடைசி நாளாகிய இந்த நாளில் உங்களுடைய வீட்டிற்கு நாங்கள் வரவும் உமக்கு செலுத்த வேண்டிய துதி ஸ்தோத்திரத்தையும் கனத்தையும் கர்த்தாவே செலுத்தத்தக்கதாக நீர் எங்களை கொண்டு வந்தீர். நன்றி தகப்பனே. கொடுக்கப்பட்ட வசனங்களுக்காக கூட ஸ்தோத்திரிக்கிறோம். ஆம் தகப்பனே, அவர்களுடைய ஜீவித்தில் என்னென்ன பெரிய காரியங்களை செய்தீரோ அவைகள் எங்களுடைய ஜீவித்திலும் நீர் செய்ய வல்லவராக இருக்கிறீர். வாக்கு தத்தங்களை கொடுத்து வாக்கு தத்தங்களை நிறைவேற்றுகிற எங்களுடைய உண்மை உள்ள தகப்பனாக இருக்கிறேன். ஆம் தகப்பனே, தயவாக நீர்தாம் எங்களுக்கு இறங்கும் கிருபியாயிரும் காத்தருளுமாறு உமை கெஞ்சியும் கொண்டாடுவோம். தகப்பனே, எங்கள் மத்தியில் அருமை சகோதரனை கொண்டு வந்து பெத்லகேமிலிருந்து நீர் கொடுத்த செய்திக்காக கூட ஸ்தோத்தரிக்கிறோம். ஆம் ராஜா, தொடர்ந்து அவரை நீர் பெத்லகேமில் கூட சித்தத்தின்படி எடுத்து நீர் பயன்படுத்தல குடும்பத்தையும் ஆசீர்வதிக்க வேண்டுமா உங்களுடைய அன்புள்ள கருத்திற்கு நாங்கள் ஒப்பு கொடுக்கிறோம். தகப்பனே, இந்த வாரம் 6ஆம் தேதி சனிக்கிழமை சகோதரன் மோகன்ராஜ் கர்த்தாவை ஸ்தோத்திர கூட்டம் இருக்கிறபடியால நவஜீவன் அன்பன் சொன்னார்கள். கர்த்தாவே, எல்லாரும் அழைக்கப்பட்டவர்கள் யாவரும் தவறாமல் வந்து கலந்து கொண்டு கர்த்தாவே அந்த கூட்டத்தில் சேரவும் அருமை சகோதரி நகோமியும் பிள்ளைகள் கர்த்தாவே கிடியனுக்கும் ஆன்னாவையும் உற்றார் உறவினர் சகோதரர்கள் யாவருக்கும் அது மிகவும் ஆறுதலாக இருக்கத்தக்கதாக நீதான் அந்த கூட்டத்தின் வாரம் வந்து ஆசீர்வதித்து கர்த்தாவே மக்களை நீர் கொண்டு வருவீராக, வழி எடுத்துவீராக. சகல காரியங்களில் நீர் தாமே பொறுப்பேற்று வழி எடுத்தோம். அந்த நாளில் மழையோ வேறு எந்த காரியமோ சமாதானத்தை குறைத்து விடாதபடி இருக்க எல்லாவற்றையும் உங்களுடைய அதிகாரத்தின் கீழ் வைத்து ஆட்கொள்ளும்படியாய் உங்களுடைய அன்புள்ள கருத்திற்கு நாங்கள் ஒப்பு கொடுக்கிறோம். எங்கள் மத்தியிலும் கூட கர்த்தாவே சகோதரி பேபி குடும்பத்திற்காக உன்னைக்கு நாங்கள் பார்க்கிறோம். அந்த குடும்பத்திற்கு செய்த சகல உபகாரங்களுக்காக ஈவுகளுக்காக நன்றி செலுத்த வேண்டும் என்ற ஒரு பாரத்தையும் வாஞ்சியும் கொடுத்து வருகின்ற வாரம் ஞாயிற்றுக்கிழமை கர்த்தாவே ஒரு ஸ்தோத்திர கூட்டத்தை வைத்திருக்கிறபடியா அந்த குடும்பத்தை நீர் தொடர்ந்து ஆசீர்வதிப்பீராக, காத்து கொள்வீராக, தேவைகளை கூட சந்திப்பீராக. ராஜா, தொடர்ந்து கர்த்தாவே
கூட்டம் முழுவதையும் உடைய அன்புள்ள கருத்திற்கு நாங்கள் ஒப்பு கொடுக்கிறோம். கூட்டம் முடிந்த பிறகு இருக்கின்ற அன்பின் விருந்திலையும் உடைய ஒழுங்கு இருக்கட்டும். எந்த விதமான ஷார்ட்டேஜ் வேஸ்டேஜ் இல்லாமல் எல்லாவற்றையும் சம்பூர்ணமாய் நீ நடத்தி கொடுத்தீராங்க. தொடர்ந்து காத்தரலும் கொண்டு வந்த பிள்ளைகளையும் கூட காணிக்கைக்காக தோத்தரிக்கிறோம். கர்த்தாவை கொடுத்த கரங்களை நீர் ஆசீர்வதிக்கும். சீருடைய தேவைகள் எல்லாவற்றையும் சந்திப்பீராக. துதி கனமகிமை எல்லாவற்றையும் உமக்கே ஏறெடுக்கிறோம். இயேசுவின் மூலம் ஜெபத்தை கேட்டருளும் பிதாவே. ஆமென். நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபையும் பிதாவாகிய தேவனுடைய அன்பும் பரிசுத்த ஆவியானவருடைய அந்யோன்ய ஐக்கியமும் நம் அனைவரோடும் கூட இப்பொழுதும் எப்பொழுதும் சதா காலங்களிலிருந்து நம்மை காக்க கடவுது. ஆமென்.